కారణం ఏంటి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నిలబెట్టడానికి అనేటువంటి నాకు ఇచ్చిన అవకాశం ఏంటి? ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన ప్రేమ గురించి చెప్పాలంటే నా జీవితం సరిపోదు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ చాలా గొప్పది. అందుకే మనం చూస్తాం, జాన్ చాప్టర్ 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట. అంటే లోకంలో ఉన్నటువంటి తన పోలికైనటువంటి మనం ఆయన ఎంతో ప్రేమించాడు. మనం ప్రేమించి ఆయన తన కుమారుడు మన కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. అందుకే ఈ రోజున ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నా మాటలు నేను పరిశుద్ధాత్మ దేవుడికి నేను ఒకటి చెప్పాను, ప్రభా నేను పురుగుని నేను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నేను మాట్లాడితే మీకు అర్థం కాదు, నేను మాట్లాడితే మీ జీవితంలో మార్పు రాదు, కానీ ఆయన మాట్లాడితే మీ జీవితంలో మార్పు వస్తుంది, మీ జీవితాలు బలపడుతూ మర్చబడతాయి. హల్లెలూయా! దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా! ప్రియ దేవుని జనాంగమా, బైబిల్ చెప్తా ఉంది, లూక్ చాప్టర్ 19 లూకా సువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. నశించిపోయే దాన్ని, నశించిపోయే జనాంగం, నశించిపోయే ఆత్మ, పాపాల పట్టుబడినటువంటి జనాంగాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. ఒకప్పుడు పాపములో, ఒకప్పుడు చీకటిలో, ఒకప్పుడు భయంకరమైన బంధకాల్లో ఉన్న మనల్ని యేసుక్రీస్తు ప్రభు ఆయన మహాకృప ద్వారా నశించిపోయే మనల్ని రక్షించి ఈ రోజు తన రక్తంతో కలిగిన మనల్ని ఆయన వాక్యం వినడానికి అవకాశం ఇచ్చాడు. కారణం యేసు ప్రభు ప్రేమ. అంత గొప్ప దేవుని ఒక్కసారి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు కదండైనా, ఆయన ఎంత గొప్ప దేవుడు కదా. ఆయన ఆశావాసి దేవుడు కాదు. అబ్రాహాముతో అంటాడు కదా, నేను సర్వశక్తి గల దేవుడిని, మేము నా సన్నిధిలో రెండాల ఇడిగా ఉండాలి. కాదు, నేను సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైందేమీ లేదు, నాకు సమస్తమే సాధ్యమే అనేటువంటి మాట మనం పరిశుద్ధిగా నేను చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు భూమిలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించినకు వచ్చినట్టున్నారు. ఎవరు నశించిపోయారు? ఎందుకు నశించిపోతున్నారు? కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. నాకంటే బాగా చెప్పేటువంటి వర్తమానికి మీరు ఉన్నారు. కానీ ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణం, యేసుక్రీస్తు ప్రభు చూపు, యేసుక్రీస్తు ప్రభు మాట, యేసుక్రీస్తు ప్రభు ఆలోచన ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో అందరూ అంటున్నారు, ఇతను మూర్ఖుడు, ఇతను భయంకరుడు, ఇతను వడ్డీ వ్యాపారి, ఇతను ట్యాక్స్ కలెక్టర్, మా ధనాన్ని అన్యాయంగా తీసుకుంటున్నాడు. అందరూ తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు అతన్ని ప్రేమించాడు. చూడండి ఒకసారి లూకా సువార్త 19:1 నుంచి మనం చూసుకుందాం. ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండడు. ఇదిగో సున్నపు గుర్తుదారులను ధనవంతుడు జక్కలేని పేరుగా ఒకడు. యేసు ఎవరు చూడకూడదు. అసలు యేసు ఎవరు? ఎంతమంది ఎందుకు యేసు ప్రభు గురించి ఉంటున్నారు? యేసు ప్రభు ఎవరు? ఆయన చూస్తూ చాలు, ఆయన మాట వింటే చాలు, ఆయన వస్త్రాలు పడితే చాలు, ఆయన మాట వింటే జీవితం మార్చబడుతుంది, ఆయన వస్త్రం పడితే రోగాలు బాగైపోతాయి అని అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును చూడాలనుకున్నాడట. ఎవరైనా కారణం ఏదో తెలుసా? ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమనంటే, ఇదిగో నా తండ్రి ఆకర్షించుకుంటే గాని ఎవరు నా వద్దకు రాడు. ఆయన ఆకర్షించుకుంటే, ఆయన కనుక కనిపిస్తూ ఆ వ్యక్తి మీద పడితే ఆ వ్యక్తి ఖచ్చితంగా క్రీస్తుకు సాక్షిగా మారాల్సిందే. హల్లెలూయా! మళ్ళీ చెప్తున్నా, దేవుడు కనుచుడు పడితే, దేవుడు కనిపిస్తూ ఆ వ్యక్తి మీద పడితే ఆ వ్యక్తి ఖచ్చితంగా యేసుక్రీస్తుకి సాక్షిగా మారాల్సిందే. హల్లెలూయా! పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో చూస్తాం, మీరే నా సాక్షులు, మీరే నా సాక్షులు. ప్రియ దేవుని జనాంగమా, ఈ చక్కని జీవితాన్ని మనం గమనిస్తే, అతని జీవితాన్ని మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అతను అన్యాయాన్ని, అతని జీవితాన్ని చూస్తున్న యేసుక్రీస్తు ప్రభు అతను పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, అతను పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్న యేసుక్రీస్తు ప్రభుని చూడాలి, నేను ఆయన దగ్గర పశ్చాత్తాపడాలి, నా జీవితం మార్చబడాలి అనుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన గుర్తు, ఎందుకంటే ఆయన దేవుడు కనుక, ఆయన రాకముందే జక్కయ్య మేడి చెట్టు ఎక్కడ కనుక అక్కడ ఒక వ్యక్తి చుట్టూ ఇచ్చాడు, అతను నా గురించి ఆలోచిస్తున్నాడు, అతను నా గురించి తెలుస్తున్నాడని ఎరుగున్నాడు కనుక ఆయన ఆ భాగంగా వచ్చినప్పుడు దిగిరా నేను ఎట్టు ఉండవలసి ఉంది. హల్లెలూయా! దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! నీ జీవితము, నీ బాధ, నీ వేదన, నీ అప్పు, నీ సమస్య ప్రతిదీ దేవుడికి తెలుసు. హల్లెలూయా! ఆయనకి తెలియదంటూ ఏదీ లేదు. ఆయనకి సమస్యలో తెలుసు. ఆయన సమస్యలో ఉన్నాడు. ఆయన ఎరుగున్న వాడు సమస్యలు ఎరుగున్నవాడు, ఆయన అంతులు ఆయనే, అనుభవం ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! ఈ చక్కని ఏ విధంగా దేవుడు నేడు నీ ఇంట్లో ఉండవలసింది. అందరూ చిరాకపడుతుంటే, అందరూ ద్వేషిస్తుంటే, అందరూ చిప్ప అంటుంటే యేసుక్రీస్తు ప్రభు నేడు నీ ఇంట్లో ఉండవలసి వస్తున్నది. ప్రియ దేవుని చిరగా నీతో చెప్ప
నిన్ను మనుషులు వదిలేచ్చు, నిన్ను మనుషులు ధృవీకరించవచ్చు, నిన్ను మనుషులు తొక్కాలించవచ్చు, నిన్ను మనుషులు అసహించుకోవచ్చు. కానీ దేవుడు కనుక ఆయన కనుదృష్టి మీద పెడితే నీ జీవితమే మారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య జీవితం మార్చబడింది. జక్కయ్య యేసు ప్రభు ఏమన్నాడు? ఇతను కూడా అబ్రహాము సంతానం అంటున్నాడు. హల్లెలూయా, ఇతను కూడా అబ్రహాము సంతానమే. దేవుడు గొప్ప దేవుడు. ఈ రోజు నీతో నాతో చెప్తున్నాడు, ఆ నశించిపోయే జనంగా ఉన్నటువంటి మనల్ని రక్షించిన దేవుడు, వెతికి రక్షించిన దేవుడు. ఇప్పుడు దేవుని జనంగా నా సాక్షిలో వెళ్తున్నాను. నేను మాది ఒక అన్య కుటుంబం, మాది విగ్రహారాధన కుటుంబం, మాది భయంకరమైనటువంటి విగ్రహారాధన మాది కుటుంబం. అయితే యేసు ప్రభు గురించి మాకు తెలియదు, యేసు ప్రభు సువార్త మాకు తెలియదు, ఆయన గురించి మాకు తెలియదు. కానీ నేను కొద్దిగానే చెప్పాను. నా తల్లి 1993లో నన్ను సేవకు అప్పగించింది. ఎందుకు అప్పగించింది అంటే మా అమ్మ ఆమె క్యారింగ్ ఉన్నప్పుడు, ఆమె గర్భం ధరించినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. ఒక దురాత్మ పట్టి అంటే కాదు, ఒక సీక్రెస్, హెల్త్ సీక్రెస్ వచ్చింది, నరాల వీక్నెస్ వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో అందరూ ఏమన్నారంటే, నువ్వు ఎలా ఉన్నావు కానీ దానికి పుట్టుపోయే కొడుకు ఒక హ్యాండిక్యాప్ పర్సన్ గా పుడతాడు, అంగవైపుగా పుడతాడని చెప్తా ఉంటే మా అమ్మకు భయం వేసింది, మా అమ్మకు వేదన అనిపించింది. అప్పటికే మా అమ్మమ్మ గారు తోటుపోయి ప్రభువు నమ్ముకున్నారు. బైబిల్ విషయం ముగ్గురు పరిచర్చికి అక్కడ తీసుకెళ్తే వెంటనే మా అమ్మగారు అందరూ చూశారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు. మా అమ్మగారికి ప్రార్థన చేయడం తెలియదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభువా, నాకు అనారోగ్యం ఉంది కనుక నా కొడుకు అంగవైపుగా పుడతాడంట, హ్యాండిక్యాప్ గా పుడతాడంటయ్యా. అయ్యా, నా కొడుకు కాళ్ళు చేతులు బాగుండి అందంగా పుడితే వాడు నీ సేవ చేసుకుంటాడన్నట. హల్లెలూయా. ఏం చేసుకుంటాడు? నీ సేవ చేసుకుంటాడన్నట. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. అన్నటువంటి మా అమ్మ మొక్కుబడి చేసినటువంటి మాట ఏనాడు నాకు చెప్పలేదు. ఏనాడు నువ్వు సేవ చేయాలి, బైబిల్ డ్రైవింగ్ నువ్వు బైబిల్ డ్రైవింగ్ నేర్చుకోవాలి, నువ్వు సేవ మాత్రం చేయాలని నేను తెలిసి మా చెప్పినప్పటికీ నశించిపోయే జనాంగంలో లేదు, ఎక్కడో మాయమైన ప్రాంతంలో, ఎక్కడో భయంకరమైన స్థితిలో లేదు, పాపంలో లేదు. ఆయన కడుగుసి బాగానే కట్టి ఆయన స్వయంగా వినిపించి నీవు నా సొత్తు భయపడకము అని దేవుడు నాతో మాట్లాడి ఈ స్థితిలో నిలబెట్టాడు. ఆయనే వరదలు కింగ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఎవరైనా కింగ్, రాజు. మన దేవుడు ఎవరు చెప్పండి? రాజు. చెప్పండి, రాజు. ఆయన రాజు. ఆ రాజుని గణపరచడానికి, ఆ రాజు మాటలు ప్రకటించడానికి ఒక పాత్రని నిలబెట్టాడు. యేసు క్రీస్తు ప్రభు గొప్పతనాన్ని వివరించాలంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అనుభవాలు అనేకమైన నా జీవితంలో చూసాము కనుక. ఈ విధంగా మా అమ్మగారు సేవగా నాకు చెప్పకపోయిన దేవుడి స్వరాలు విన్నాను. సింగపూర్ లోని దేవుడి స్వరాలు విన్నాను. సింగపూర్ 2014 సింగపూర్ లో దేవుని స్వరాలు విన్నారు. అక్కడ బాప్తిసం తీసుకున్నారు. అక్కడే నా జీవితం మార్చబడింది. అయితే పరిపూర్ణమైనటువంటి మారు మనసు, వాక్యం చేయడం ఎలా నాకు తెలియలేదు. అక్కడి నుంచి నేను వెంటనే ఇండియా రావడం, న్యూజిలాండ్ ప్రయత్నం చేస్తాను, ఏది సక్సెస్ అవ్వట్లేదు. న్యూజిలాండ్ కి డబ్బులు కట్టాను, అవ్వట్లేదు. ఆస్ట్రేలియాకి డబ్బులు కట్టాను, అవ్వట్లేదు. ఇవన్నీ జరగబోయేసరికి మా నాన్నగారు బేవరం నుంచి మాది తలుపు దగ్గర కళ్ళ నుంచి బేవరం చెప్తాను. అక్కడి నుంచి దేవుని సంఘం ఎక్కువగా ప్రార్థన చేయడం, కీర్తన పాటలు నేర్చుకున్నాను. దేవుని స్వరాన్ని అనేక సార్లు విన్నాను. చాలా సార్లు చనిపోయే స్థితి. అలాంటి స్థితిలో ఉన్న నన్ను చాలా మంది అవమానాలు, నిందలు, బాధలు. కానీ యేసుక్రీస్తు ప్రభు నాకు చెప్పిన మాట, నేను నిన్ను వాడుకుంటానన్నాడు. హల్లెలూయా. నేను ఏం చేస్తున్నాను? వాడుకుంటున్నాను అనేటువంటి మాట నాకు దేవుడు మాట్లాడడం జరిగింది. వెంటనే నేను 2014 ఎండింగ్ నుంచి దేవుని స్వరాలు వింటూ అనేకమైన ఒడుగులు నాకు వచ్చాయి, అనేక సమస్యలు నాకు వచ్చాయి. ప్రభు చెప్పాడు, నీకు అనేకమైన ఒడుగులు కూడా వస్తాయి, అయినప్పటికీ నేను నిలబడితే నేను వాడుకుంటానని చెప్పాడు. హల్లెలూయా. ప్రియ దేవుని జనమును నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తే దాని ప్రతిభాని నిలబడింది కదా. ప్రియ దేవుని జనమును నీవు నమ్ముకున్న దేవుడు, నీవు ఆరాధించిన దేవుడు, నీవు కనుగొన్న దేవుడు, సమస్తము చేయగల దేవుడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో నువ్వు దాన్ని విశ్వసించినట్లయితే దాని ప్రకారమే కాకుండా ఆయన చిత్తానుసారంగా నీకు జవాబిచ్చే దేవుడు నువ్వు కనుగొని ఆయన రాత్రులు నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఎవరు? యేసయ్య. గట్టిగా చెప్తాం, యేసయ్య. చెప్పండి, యేసయ్య. అంత గొప్ప దేవుడు కలిగినవాడిని. ఎంత గొప్ప దేవుడు కదండి. అందుకే ప్రియ దేవుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మాకెందుకు యేసు ప్రభు? మాకు అవసరం లేదు. దేవుని కోసం కూడా చర్చించుకున్నారా? అది నవ్వుకుంటా, నేను నవ్వుకున్నాను. కానీ యేసుక్రీస్తు ప్రభు నా వైపు చూసి నవ్వుకున్నాను అనుకుంటాను. మరి బాబు, నీ జీవితమే కాదు, నీ పేరే మార్చబోతుంది. నా పేరు ఇశ్రాయేల్. ఒకరోజు చిన్నపాటి పేరు నుంచి వచ్చి ఉన్నాను. బ్రదర్ వాళ్ళతో, పరిశుద్ధులతో కూడా మాట్లాడారు. అయితే మందిరంలో ఉన్నాను అంటే ఇక్కడ నుంచి నీ పేరు ఇశ్రాయేల్ అంటున్నాడు. అవ్వా, ఇక్కడ నుంచి ఎవరైతే నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పాలి. ఇశ్రాయేల్ కుమారం కూడా కదా, ఇశ్రాయేల్ అని చెప్పు అని దేవుడు నాతో మాట్లాడాడు.
ఇజ్రాయేల్ అని చెప్పు, ఇజ్రాయేల్ అని చెప్పని గంభీరమైన స్వరం అనమాట. ఆ స్వరంతో నేను వెళ్ళినప్పుడు ప్రభా ఇక్కడి నుంచి నీ పేరు ఇజ్రాయేల్ అని దేవుడి యొక్క పేరు, ఆ పేరు మాట్లాడినప్పుడు అద్భుత రీతిలో బలపడ్డాను. అది దేవుని చిత్తున్నప్పుడు నేను గ్రహించాను. అందుకే నా పేరు కుమారస్వామి, అసలు పేరు కుమారస్వామి నా పేరు. ఆ పేరు ఎక్కడ చెప్పలేదు. అందుకే నేను దేవుడు నాకు చెప్పమన్నాడు కనుక ఇజ్రాయేల్ అని చెప్పాలన్నాడు. అందుకే నేను ఇజ్రాయేల్ అని చెప్తాను. నా పేరు ఇజ్రాయేల్ అని చెప్తాను. పేరును మార్చిన దేవుడు, జీవితాన్ని మార్చిన దేవుడు, లోక జీవితంలో భయంకరమైన పాపల జీవితాన్ని మార్చిన దేవుడు. ఈ రోజు ఇలా నిలబడ్డానంటే, సేవలో కొనసాగుతున్నానంటే దేవుడి పనికి ఈ రోజు నిలబడ్డానికి సామర్థ్యం కలిగినటువంటి నా దేవుడు గొప్ప దేవుడు. ఆయన నిలబెట్టకపోతే, ఆయన బలపరచకపోతే, ఆయన నడిపించకపోతే, ఆయన కనుక సహాయం చేయకపోతే నేను చెప్పలేను. ఎందుకంటే ఈ రోజు నేను ఏ దేవుడు ప్రభు పేరు భిక్ష మాత్రమే నాకు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి నా సాక్ష్యములు అనేక అనుభవాలు. నా పిలుపు కూడా నేను చెప్తాను. దేవుడు నాతో మాట్లాడింది. నా పిలుపు ఏంటంటే రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట నువ్వు నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర ఉన్నాను. నేను ఒక హెలికాప్టర్ ఇస్తాను. నేను ఎక్కడ మీటింగ్ పెట్టమంటే అక్కడ మీటింగ్ పెట్టాలని ప్రభు మాట్లాడాను. హల్లెలూయా. దిస్ ఈజ్ మై కాలింగ్. చాలా సార్లు చనిపోతాం అనుకున్నాను. రోడ్డు అంటే నడిచి ఏడ్చేవాడు. అప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మాట్లాడేవాడు తెలుసా? ఇంటర్నేషనల్ స్పీకర్ అని పిలిచేవాడు. ఇంటర్నేషనల్ స్పీకర్ అని పిలిచేవాడు. నేనంటే నా బతుకేంటి అంటే అంతర్జాతీయ ప్రసంగికుడిగా దేవుడు పిలిచిన పిలుపు, దేవుడు చూసిన చూపు ఎంత గొప్పదో కదా. ఈ రోజు నీ జీవితాన్ని కనుక దేవుడి చేతిలో పెడితే, ఈ రోజు నీ జీవితాన్ని కనుక మార్చడానికి ఇష్టపడితే, దేవుడు నిన్ను కూడా పనికొచ్చిన పాత్రగా, నిన్ను కూడా ఇతరులకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నా దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అని కనుగొన్నాం. దిస్ ఇస్ మై కాలింగ్. ఇది నా యొక్క పిలుపు. ఆ పిలుపుని పట్టుకుని నడిచాను. ఎన్నో అవమానాలు, బాధలు. కాపులు చేపట్టావా? దేవుడు ఏం చేశాడు నీకు? ఏం చేశాడు నీకు? పిచ్చలతో రోడ్డు విత్తులతో అనేక అవమానాలు, బాధలు, నిందలు అయినప్పటికీ దేవుడిని విడిచిపెట్టలేదు. నేను కూడా చనిపోయే ప్రయత్నం చేశాను. ముంబైలో ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని విన్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. అక్కడి నుంచి బలపడుతూ ఇలా పిలుపు అందుకుని తర్వాత నేను దేవుని వాగ్దానాలు పొందుకున్నానండి. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు వాగ్దానం మొదటి సమయం 16 నేను ఆశీర్వదించాను. రెండో సమయం 19 పరిపాలనతో రూల్ చేస్తామని చెప్పాడు. ఐజా చాప్టర్ 15:14 దేశం యొక్క ఉన్నత స్థానం నేను ఎక్కిస్తానన్నాడు. ప్రభా నాకు సూచన ఇమ్మని అడిగాను. అంతకుముందు సిస్టర్ గారు నాకు పరిచయం, వాళ్ళ సిస్టర్ గారు దైవజనులు, వాళ్ళ సిస్టర్ గారు దైవజనులు ఇద్దరు కూడా పరిచయం బాగా కలుపుతారు. వాళ్ళ ఇంటికి ఇప్పుడు దేవుడు నువ్వు ఎక్కడ తెచ్చని పండుగ నేను ఎక్కిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఒక రోజు ప్రభా నాకు సూచన అంటే 61 కీర్తన చదువు, 61 కీర్తన చదువు, 61 కీర్తన చదువు. ప్రభు నాకు అర్థం కాక 3 సార్లు దేవుడు 61 కీర్తన చదవమంటే అందులో నీ జీవితం కనబడుతున్నాడు. ప్రభు నేను చదివినప్పుడు అందులో చదివిన కనిపెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నేను ఎక్కడైతే ఎచ్చర పండుగ నేను ఎక్కిస్తానన్నాడు. హల్లెలూయా. ఇది నీ ప్రామిసెస్. మళ్ళీ దేవుడు మాట్లాడు. కీర్తన 18 కీర్తన 13 నుంచి 19 దాకా ఇచ్చిన దేవుడు. ఆ తర్వాత 2020 ఒక దర్శనాన్ని నేను చూశాను. నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, నాకు ఇచ్చిన దర్శనం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నా బ్రతుకు ఏంటి, నా జీవితం ఏంటి, ఎక్కడో డస్ట్బిన్ లో నా బ్రతుకు, అందరూ తోసివేసిన బ్రతుకు, అందరూ తుణీకరించిన బ్రతుకు, అందరూ కూడా ఈవిడ పనికిరాడు, ఈ వేస్ట్ అన్నటువంటి బ్రతుకుని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మార్చడానికి, దేవుడు ఒక దీవెనకరంగా మార్చడానికి నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, ఒక దర్శనం నాకు ఏర్పడింది 2020 అప్పుడు నేను ఒక దర్శనం చేస్తున్నాను. విషయం చెప్తున్నాను. అప్పటికే నా తల్లి నేను సేవకు అప్పగించాలని నాకు చెప్పలేదు. ఏం చేయలేదు? నీకు సేవకు అప్పగించాలని నాకు చెప్పలా. అప్పటికి చెప్పలా. అయితే దేవుడు అనేక సార్లు ఆయన స్వరాన్ని వినిపించినప్పుడు 2020 అక్టోబర్ 15 ఒక దర్శనాన్ని నేను చూశాను. ఆ దర్శనం ఎలా ఉందంటే, నేను కింద పడుకున్నప్పుడు నా కుమారుడు పైకిలే, నేను వాడుకునే సమయం వస్తున్నప్పుడు ఒక్కసారిగా నీకు పడ్డాడు. ఆయన స్వరాన్ని విన్నారు. గంభీరమైన స్వరం లేకపోతే నేను వాడుకునే సమయం వస్తున్నప్పుడు మోకాళ్ళు వేశాను. మోకాళ్ళు వేసి ప్రభు దగ్గర ఆయన భాషతో మాట్లాడు. ప్రభు నాకు మాట చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏం చేస్తున్నాను? నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పినప్పుడు అవును నేను ప్రేమిస్తున్నాను. వెంటనే ప్రభు అంటున్నాడు, నేను ఒక దర్శనం ఇస్తున్నాను, నీకు దర్శనం ఇస్తున్నాను చూడనప్పుడు మోకాళ్ళ మీద ఒక దర్శనం చేస్తున్నాను. నా దర్శనం నాకు ఆపోజిట్ విపరీతమైన లైటింగ్ కనబడుతుంది. ఆ లైటింగ్ ఆపోజిట్ ఒక హెలికాప్టర్ ఫ్రంట్ లుక్ లో రెక్కడు తిరుగుతుంది. వెంటనే సెకండ్ నుంచి చేస్తున్నారు. ఒక బ్లౌజ్ వేసుకున్నారు. లాంగ్ డిస్టెన్స్ స్టేడియం ఉంది. చాలా కార్యక్రమంలో మోకాలు వేస్తారు. పైన హెలికాప్టర్ తిరుగుతుంది. వెంటనే థర్డ్ దర్శనం చూస్తారు. ఆ 3 దర్శనం ఒక వైట్ హెలికాప్టర్ పోలీసులు లోపల జగన్ కనబడి దీన్ని జగన్ అంటే యేసుక్రీస్తు ప్రభు స్వరాన్ని ఎప్పుడు విన్నారు. ఇదిగో కేఏ పండుగ వాళ్ళ నాన్న ఎలా వచ్చాడు, కేఏ పండుగ వాళ్ళ నాన్న ఎలా వచ్చాడు, నీ దగ్గరికి జగన్ అలా రాబోతున్నా పోవాలని మాట్లాడి ఇది నా విజయం. హల్లెలూయా. ఇది నా దర్శనం. ఆ తర్వాత ప్రభు దగ్గర నేను కనిపెట్టినప్పుడు నేను 2020 ప్రభు సన్నిధిలో నా పుట్టినరోజు ప్రభు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అన్నప్పుడు ఐజా చాప్టర్ 14 చదవలేదు. దేవుడు
ఏ చెప్పమనండి? ఐజా చాప్టర్ 49 ఒకసారి తెలుస్తారా? ఐజా చాప్టర్ 49:7 ఎవరు చదువుతారు? యెషయా గ్రంథం 49:7. యెషయా గ్రంథం 49:7. ఇశ్రాయేలు విమోచకులను పరిశుద్ధ దేవుడైన యెహోవా మనుషుల చేత నిరాకరింపబడేవాడు, మనుషులకు అసహ్యుడు, జనులకు అసహ్యుడు. చదువు శ్రమించుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నువ్వు ఏర్పరచుకున్నాడుగా రాజులు గ్రహించవచ్చును, అధికారులకు నమస్కారం చేస్తారు. హల్లెలూయా. ఇది నా వాగ్దానం. యెషయా 49 చదివినప్పుడు దేవుడు అన్నారు, యెషయా 49 మొత్తం నీ జీవితంలో నేను ఫుల్ఫిల్ చేస్తాను. నా పైన నమ్మకంగా చేసి నేను వాడుకుంటాను. ప్రపంచంలో ఎవరికైనా ఘనత నీకు ఇచ్చాడు, ఘనత నీకు ఇస్తాను. నీకు ఈ ప్రపంచంలో ఎవరికైనా కృప ఇచ్చేవాడండి. ప్రపంచంలో ఎవరికైనా కృప రిఫరెన్స్ గా చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7 వచ్చాడు. ఎఫెసీయులకు చాప్టర్ 4:7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించిన వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడును. అందుచేత చాలమ్మ. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించిన వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడును. దేవుడు ఈ ప్రపంచంలో ఎవరికైనా కృపణకి ఇచ్చారు, ఈ ప్రపంచంలో ఎవరికైనా కృపణకి ఇచ్చారు. నా పని నమ్మకం వచ్చింది. ఇది నా కాలు, ఇది నా పిలుపు. దేవుడు నాకు ఏం చెప్పాడో తెలుసా? నేను నమ్మాను, నేను వాడుకుంటాను, నేను అమెరికా తీసుకెళ్తాను. ఇప్పుడు ప్రజెంట్ మేము ఫర్దర్ గా దేవుడు ఏ స్టెప్ తీసుకోకుండా దాని నిమిత్తం మేము ప్రే చేస్తున్నాం. దేవుడు చిత్తమైతే రానుకున్న మిగతా ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. దేవుడు చాలా గొప్ప దేవుడు మనం కనుగొన్నాం. ప్రియ దేవుని జనంగా నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవుడు నాతో మాట్లాడిన మాటలు బట్టి నేను చెప్తున్నాను. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. నశించిపోయే వారిని, తులీకరించబడిన వారిని, విడబడే వారిని, అసహించుకునే వారిని, త్రోసివేసే వారిని దేవుడు ఏరుకుంటాడు. ఏరుకుని అతను వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళకి దేవుడు ఘనతనిచ్చి వాళ్ళ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ఆ గుంపులో నేను ఒకటి త్రోసివేయబడి తులీకరించబడిన వాడు నేను ఒకటి. ప్రియ దేవుని జనగమ, ఈ రోజు నేను మీకు చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ చాలా అతివేగంగా ఉంది. చాలా మనము యేసుక్రీస్తు వారి యొక్క దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేర్చే కదా మన కంటితో మనం ఈ రోజున ఈ జనరేషన్ లో మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని జనగమ, నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను ప్రకటించే దేవుడు ఉన్నాడు కనుక, నేను ప్రకటించే దేవుడు ఉన్నవాడు అనువాడు కనుక, నేను ప్రకటించే దేవుడు మనుషుల్ని ఆయన పట్టించుకుంటాడు కనుక, నేను ప్రకటించే దేవుడు మనుషుల్ని కాపాడుతాడు కనుక, నేను ప్రకటించే దేవుడు మనుషులు నిలబెడతాడు కనుక, నేను ప్రకటించే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు కనుక, నేను ప్రకటించే దేవుడు ప్రార్థన ఎవరెవరు చేశారో ఆయన ఆలకించి దానికి ఏ విధంగా జవాబు ఆయనకు తెలుసు కనుక ఈ రోజు ఒక పాత్రగా నిలబడ్డారు. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత శక్తివంతుడు. నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా, ఏ ప్రాంతంలో ప్రార్థన చేసినా, ఎలాంటి పరిస్థితిలో ప్రార్థన చేసినా, ఈ ప్రార్థన యథార్థంగా అయితే కనుక ఆ ప్రార్థన ఖచ్చితంగా ఆనందమైన దేవుడు నిర్వహించడానికంటే జవాబు నా దేవుడు అయిపోతున్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నావా దేవుని వాక్యం? అది బిలీవర్స్, ప్రియమైన దేవుని విశ్వాసులారా, బైబిల్ చెప్తా ఉంది. వాక్యం ఏమాత్రం నేర్పడం కాదు. మీ అందరూ తెలుసు. మరి దగ్గరికి దోతవేలి మాట్లాడుతుంది. మీరు పురుషుని ఎరుగుండాలి కదయా, లేదమ్మా సర్వోన్నత శక్తి నీకు అమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మను గర్భం ధరిస్తావు అన్నప్పుడు అక్కడ దూత ఒక మాట చెప్తుంది. చూడండి ఒకసారి, మీ అందరూ కూడా చదివించాలనుకుంటున్నాను. మీ అందరూ కూడా చదవండి ఒకసారి. లూకా సువార్తలో ఉండే తెరవండి ఒకసారి. లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్థకం కాలేదని ఆమెతో చెప్పాడు. అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చెప్పు నాకు జరుగుతుంది కాకరాడు. అంటే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కాలేదు. నీ జీవితంలో కూడా దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో అది చేయడానికి ఎప్పుడు సముద్రం. దానికి నువ్వు ఒక ప్రిపేర్, ఒక సిద్ధపాటు కలుగుంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు ఏదైతే నీకు బయటపరిచాడో, దేవుడు నీ జీవితంలో ఏదైతే చేయాలనుకున్నాడో అది చేసే దేవుడు నువ్వు కలుగున్నావు. నేను నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు స్వరాన్ని అనేక సార్లు వింటున్నాను. నేను కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాను. నేను కూడా చనిపోతే బాగుండాలనుకున్నాను. దేవుడు నాకు ఎప్పుడు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? నువ్వు నీ తల్లి నీకు సేవ తప్పించని చెప్పలేదు కదా, కానీ నువ్వు నా స్వరాన్ని అనేక సార్లు విన్నావు కదా, నేను ఇంకా అనేక సార్లు మాట్లాడాను కదా, నేను పిలిచాను కదా, నేను పిలిచాను, నేను ధైర్యంగా సేవ చేయాలంటాను. ఏమంటారండి? ధైర్యంగా సేవ చేయాలంటారు. కారణం ఏంటో తెలుసా?
ఆయన నమ్మదగినవాడు. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు కనుక ఈ రోజు ప్రియ దేవుని జనాంగమా, నేను మరొకసారి నా సాక్ష్యం కొన్ని విషయం మీతో షేర్ చేసుకుంటాను. మా కుటుంబంలో అనేకమైన ఒడిదుడుకులు, మా కుటుంబంలో అనేకమైన శోధనలు, అలాంటి కుటుంబాన్ని దేవుడు బలపరిచి స్థిరపరిచి ఈ రోజున నా తల్లిదండ్రులు మీ మధ్య ఉన్నారు. వాళ్ళు కూడా వాక్యాలు వింటున్నారు, మీతో కలిసి మీలోనే కూర్చున్నారు. నా తల్లిదండ్రులు దేవుడు మార్చారు. నా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి బాప్తిసం కూడా తీసుకున్నారు. హల్లెలూయా. కారణం ఎవరు? ఎవరు చెప్పండి? యేసయ్య. చెప్పండి గట్టిగా, యేసయ్య ఉన్నాడు కదా. భయంకరమైన కుటుంబం మా నాన్నగారు అనేవారు, మన హిందువులు కాపులు నా పౌరుషంలో అలాంటి ఆయన ఈ రోజు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు స్థుతిస్తున్నాడు. ఎవరు వచ్చినా కారణం ధనం వచ్చిందా, పనిబడి వచ్చిందా, కొలం వచ్చిందా, కారణం ఏంటంటే బైబిల్ చెప్తూ ఉంది, దేవుడు కనుక ఆకర్షించుకుంటే ఆ వ్యక్తి దేవుడు సాక్షిగా నిలబడతాడు. హల్లెలూయా. దేవుడు సమస్యకు సాక్షుడు. దేవుడు ఈ రోజున మీ కుటుంబంలో మీ పిల్లల జీవితంలో కూడా దేవుడు అక్కడ పరిశుద్ధాత్మని ఏదైతే మాట్లాడే దాని ప్రకారంగా చేయని కాక అనే దేవుడికి అసాధ్యమే లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే. ప్రియ దేవుని జనాంగమా, మీ మధ్యలో నిలబడడానికి ఈరోజు యోగ్యత లేదు. నా తల్లిదండ్రులు మీ మధ్య ఉన్నారు. ఎందుకు చెప్పనా, మీ ఇంటికి వెళ్తే దెబ్బలు తింటూ ఉండేవాళ్ళు. సువార్తకి వెళ్ళినట్టు కోటలు కడితే మా అమ్మగారు కొడతా ఉండేవారు, మా నాన్నగారు కొడతా ఉండేవారు. అలాంటి మా తల్లిదండ్రులు ఈ రోజున బలమైన సాక్షులుగా దేవుడు నిలబెట్టాడు, బలమైన పాత్రగా నిలబెట్టాడు. నా తల్లిదండ్రులు ఈ రోజు నా కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. నా తల్లిదండ్రులు ఈ రోజు నా కొరకు, నా కుమారుడి జీవితం ఏంటి, నా కుమారుడి భవిష్యత్తు ఏంటి, నిన్నే నమ్ముకున్నారా అని చెప్పి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు నా తల్లిదండ్రులు. కారణం ఎవరు కారణం? మన కింగ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఎవరి కారణం? యేసుక్రీస్తు ప్రభు. ప్రియ దేవుని జనాంగమా, నాకు చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు. నేను మీతో చెప్పాలనుకుంది ఏంటంటే, నమ్మిక మాత్రం ఉంచు. వాక్యం కార్యాలు దేవుడు ఎవరైనా వస్తున్నాడు, దేవుడు ఎవరైనా పట్టినాడు, దేవుడు వాళ్ళ జీవితాన్ని కార్యాలు చేయించుకున్నాడు నువ్వు విశ్వసిస్తూ చాలు. ఇప్పుడు చెప్ప 7:6 అంటాడు, విశ్వాసము లేకుండా దేవుడికి ఇచ్చిన అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుడికి నీకు ఇస్తున్నాండి అని చెప్పుకుంటే దేవుడు నమ్ముకుంటాడు. నీకు విశ్వాసం లేదు కానీ నువ్వు నాకు ఇచ్చిన ఎలా చెప్తున్నావు అంటాడు దేవుడు. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. నిజంగా నమ్మగలుగుతున్నావు నువ్వు విశ్వసించగలిగితే దేవుడు నా వద్దకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని, ఆయన నమ్మిన వారికి ఫలము దయచేవాడు. నమ్మాలి, ఆయన దగ్గరికి వచ్చేవాడు, ఆయన నమ్మిన వారికి ఫలము దయచేస్తాడు. నాకు దయచేసిన దేవుడు, నా కుటుంబానికి దయచేసిన దేవుడు నీకు దయచేస్తాడా లేదా? నీకు దయచేస్తాడా లేదు? చెప్పండి. హల్లెలూయా. గడిగి చెప్పండి. ఏం చేశారు కదా, ఏదో చదువుతున్నారు, ఏదో తెలియదు, మీకు తెలుసు. చెప్పనమ్మా. హల్లెలూయా. గట్టిగా చెప్తా. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? ఘనతగారుడు. అవునండి కదా. చిన్న పాట ప్రభువులు రాయించారు, దీవుని అవుతుంది. నిజంగా ఈ పాట రాయడానికి ప్రభువుని వయసులో ఉన్నప్పుడు రాయించారు. పాడదామా? నేను ఇంకా దీన్ని బయటికి రిలీజ్ చిన్న పాట పాడదామా? దీవులను ఆశీర్వదించిన ఎక్కలేని కొండకు ఎక్కించిన పడలు. దీవులను ఆశీర్వదించిన ఎక్కలేని కొండకు ఎక్కించిన నా ఎడల నీవు చూపుల విస్తారణ మరువగలన నీ కార్యములను నా యేసయ్య. నా జీవితంతో నీ వాగ్దానములతో నడిపించినాము, మరువక చూపినాము. మరువక నాయనలు ఏం చూపించారు? దయం. చెప్పు మరువక చెప్పు. నీకు నేను చెప్తావు, అయ్యా మనం మర్చిపోలేదా? మరువక నా ఎడల దయ చూపించావు. చెప్పగలిగే మరువక నా ఎడల నీ దయ చూపించావు. ఎంత గొప్ప దేవుడు కదండి. అందుకే ఎంత గొప్ప దేవుడు మనము ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇంకొక చిన్న పడతాము. మనిషి మాటేనను కృంగదీసిన నీ మాటేనను లేవనెత్తనా. చెప్పు, మనిషి మాటేనను కృంగదీసిన నీ మాటే లేవనెత్తనా. మనిషి మాట కృంగదీస్తుంది, మనిషి మాట తొక్కేస్తుంది, మనిషి మాట భయంకరమైన స్థితి తీసుకొస్తుంది. బైబిల్ చెప్తా ఉంది, కత్తిపోతున్న మాటలు కలవు. మనుషులు కత్తిపోతున్న మాటలతో మనుషులు ఆత్మీయంగా చంపేస్తారు. భౌతిక కాకపోవడం వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్ నాశనం అయిపోతూ ఉంటుంది.
వాళ్ళ చావుకి దగ్గర అవుతూ ఉంటారు. కారణం బైబిల్ చెప్తా ఉంది, కత్తిపోవడం అంటే మాటలు కాదు, కత్తి గుచ్చుకుంటే ఎంత ప్రమాదము, అటువంటి మాటలు మనుషులు మాట్లాడతారు. అందుకే మనిషి మాటలను కృంగదీసిన నీ మాటలను నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, దేవుని మాట నువ్వు యావచ్చుగా నువ్వు నమ్మితే, నువ్వు ఏ గుంటలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, నా దేవుడు వాక్కు దేవుడు నిన్ను లేకపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదండి. ఇలా కొన్ని పాటలు ఆయన ప్రభు కొరకు చూపించారు. దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవుడు నమ్మకున్న నీవు కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, ఆయన ఎందుకు నమ్మిక ఉంచితే దేవుడు అంటున్నాడు, నమ్మిన నా మహిమను నువ్వు చూస్తావు. యు కెన్ సీ గాడ్ గ్లోరీ. నువ్వు దేవుని మహిమను చూడబోతున్నావు. దేవుని యొక్క మహిమ, దేవుని ప్రత్యక్షత నీ జీవితంలో కనబడబోతుంది. కారణం నువ్వు ఆయన నమ్మవు కనుక. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు గురించి వినబోయి, యేసుక్రీస్తు ప్రభు గురించి విని ఇన్ని సంవత్సరాలు ధనం అయిపోయింది, నా జీవితం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు గురించి నేను విన్నాను. సరే, ఒక పని చేస్తా, ఆయన దగ్గరికి వెళ్తా, ఆయనతో మాట్లాడు, ఆయన అడగను. కారణం ఏంటంటే, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే నా జీవితంలో నా రోగం బాగుపడిపోతాడు. హల్లెలూయా, ఎంత విశ్వాసము చూడండి. ఆమె వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంది, వెంటనే ఆమెకున్న రక్తస్రావం మాయమైపోయింది. హల్లెలూయా. కారణం ఏంటి? నమ్మిక, విశ్వాసం. ఈరోజు దేవుడు నేర్చుకున్నాడు, నీ పిల్లల జీవితాలు, నీ కుటుంబ జీవితాలు, నీ జీవితాన్ని దేవుడు ఏదైనా చేయగలడు. కానీ ఆయన చిత్తానుసారంగా మరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా చేసే దేవుడు. కానీ నువ్వు నమ్మికుంచు, కానీ నువ్వు విశ్వాసం ఉంచు. నువ్వు ఆయన నమ్మికుంచితే, ఆయన విశ్వాసం ఉంచితే దేవుడు ఏదైనా నీ జీవితంలో చేయగలడు. దేవుడికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని జనమా, ఇలా బైబిల్లో ఎంతో మందిని మనం చూద్దాం. సమయం సరిపోదు. యేసు ప్రభు గురించి చెప్పాలంటే మన జీవితాలు సరిపోదు. యేసు క్రీస్తు ప్రభు ప్రేమ ఎంత గొప్పది, యేసు క్రీస్తు ప్రభు ఆలోచన ఎంత విలువైనది, యేసు క్రీస్తు ప్రభు లక్షణాలు మనం బైబిల్లో అనేకమైన చూడొచ్చు. ప్రియ దేవుని జనమా, ఈ రోజు నేను అడుగుతున్నాను ఇక్కడ మిమ్మల్ని, దయచేసి నా మీద కోపం వచ్చిన పర్లేదు కానీ, కొట్టిన పర్లేదు కానీ, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మారుమనుసుకుంటారా? మారు మనుషుకుంటే కూర్చుని కదా, అసలు మారు మనుషులేనా? మారు మనసు ఉంటే నీకు మంచిగా దేవునికి స్తోత్రం. మారు మనసు లేకుండా గ్రౌండ్ లో కూర్చున్న ప్రమాదం జాగ్రత్త వస్తుంది. ఇలా దేవుని చదవడం. యేసు క్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? ఎందుకు? ఆయన గొప్పవాడు. అయితే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి ఒక నికోదేము వచ్చినప్పుడు, నికోదేము మాట్లాడుతున్నప్పుడు, నికోదేముతో యేసు చెప్తున్నాడు. ఎందుకు? ఒకడు నిత్యముగా ఆత్మగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అంటున్నాడు. ఇదేంటయ్యారు ముసలి మళ్ళీ జన్మించాలి తల్లి గడపంటారు. కాదు ధర్మశాస్త్రాన్ని ఎరుగున్నవాడు ఇది కూడా తెలియదా నీకు? ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవాడు ఇది కూడా తెలియదా నీకు? చదువుతున్నావు కదా ఇది కూడా అర్థం తెలియదా నీకు? అని ప్రభు బాధపడ్డాడు. ఆయన అర్థంగా చెప్పాడు, ఒకరు నీచుకోలేదా ఆత్మలుగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఈ రోజున మారు మనసులో పొందాలి. మారు మనసు లేకుండా బ్రతికేవాడు ఎంతకాలం బ్రతుకుతాడు? ఎంతకాలం బ్రతుకుతా? బైబిల్ చెప్తా ఉంది, జనముడు చెడ్డలు కనుక సమయముడు పోలిక సమయముడు సత్వములు చేసుకుని అజ్ఞానాలు కనుక జనములు వెళ్తున్న జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అజ్ఞానాలే కాదు పొందుదామని నెక్స్ట్ ఇయర్ పొందాం, ఇంకా బాగా ఉండాలి, ఇంకా చీకట్లో ఉండాలి, లోకంలో జీవించాలి, సినిమాలు చూడాలి. అవును, ఇవన్నీ కూడా నేను ఎంజాయ్ చేయాలి కదా. ఇవన్నీ ఎంజాయ్ చేస్తే కదా జీవితం పూర్తవదు అనుకునే వాళ్ళు కొంచెం. కొంతమంది అయితే చేతిలో బైబిల్ ఉంటుంది, నేను ఆవిడ మారు మనసు పొందని చెప్పి పాపంగా జీవిస్తూ ఉంటుంది. జాగ్రత్త, నీ బ్రతుకు ఎలా ఉందో ఒకసారి పరిచయం చేసుకో. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు వెక్కింపబడి మనుషులు ఏమి ఇచ్చినా ఆ పంటకు నువ్వేమి ఇస్తావు ఆ పంటకు వస్తావు. హల్లెలూయా చెప్పండి కనుక, నువ్వేమి ఇస్తావు ఆ పంటకు వస్తావు. ఒక రోజు ఒక రాజు గారు కోపం వచ్చింది. ఏంటో కోపం అంటే ఇందులో ద్రాక్షతో వెళ్తే ఎలా వీళ్ళు అని చెప్పి బాధపడిపోతున్నాడు. యెజబెల్ ఉంది, ఓ శుద్ధి కదా నేను తీసుకుంటాను, అబద్ధ సాక్షి నిలిచి ఆ వ్యక్తిని చంపించి పరిపూర్తి చేసుకున్నాం అనుకోండి. కానీ ఇదంతా దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారా? దేవుడు చూస్తున్నాడు. దేవుడు నమ్ముకున్నాం అని చెప్పి ఇతర మీద అసూయ మనుషులు పడితే ప్రమాదం. దేవుడు నమ్ముకున్నాం చెప్పి అబద్ధాలు ప్రమాదం. దేవుడు నమ్ముకున్నాం చెప్పి మనుషులు సౌలు చూసినట్టు విశ్వపక్షులు చూస్తే ప్రమాదం. దేవుడు అనుకోడు. దేవుడు అడిగిన అతని రక్తము ఎక్కడైతే కుక్కలు వాకినాయో అక్కడ అదే స్థలంలో అతని రక్తాన్ని కూడా కుక్కలు నాకపోతారు. జరిగిందని లేదా? జరిగిందా? ఇంటికి జరిగిందంటారు. ఎందుకు జరిగిందంటారు? కారణం ఏంటి? ప్రభు అంటారు, నువ్వు ఏ విచ్చావో నువ్వు ఏ విచ్చుతున్నప్పుడు అతను ఒక దినాలు పోస్తావు. జాగ్రత్త, ప్రతిఫలం నీకే, జీతము నీకే,
అది ఏం తెలుసా? మేలైనా కీలైనా ఆశీర్వాదమైన దీవైనా నరకమైన ఇబ్బంది అయినా ఇరుకైనా కొనుమైనా అది నీకే వస్తాం. ఈరోజు నీ బ్రతికి అలాగుంది, ఈరోజు నీ జీవితం అలాగుంది. దయచేసి మార్పు చెందామా? దయచేసి మార్పు చెందామా? యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నా. యేసుక్రీస్తు ప్రభు కొరకు ఏం సిద్ధపడుతున్నావు తెలుసా? నువ్వు ఏం సిద్ధపడుతున్నావు? నదిలో కొండ సిద్ధపడుతుంది. ఏ కొండ? చెప్పండి గట్టిగా. ఏ కొండ? నదిలో కొండ. యెరూషలేములో చాలా మంది యెరూషలేము వస్తున్నారు, క్రీస్తు ఎక్కువైపోయారు, డబ్బులు సంపాదించుకున్నామని కొంతమంది ప్లాన్ చేశారు. నదిలో కొండ మీద ఏం కడతాం? ఒక హోటల్ కడతారు, ఒక 5 స్టార్ హోటల్ కడితే డబ్బు బాగా సంపాదించుకొచ్చారు. వాళ్ళైతే అక్కడ కట్టే ముందు దాన్ని చెకప్ చేసినప్పుడు అవును కొందరు కట్టదు. ఎందుకు తెలుసా? కారణం ఏం చేస్తా? లోపల కొండంతా కూడా దొంగ అయిపోయింది. ఇది ఎప్పుడు పగిలిపోతూ తిరిగినారంట. సరే ఇది మాటింటికి గొడవ చెప్పుకున్నారు. కారణం ఏంటంటే ఇక జన్మించారు కదా. ఆ కొండ ఎందుకు సిద్ధపడిందంటే యేసుక్రీస్తు ప్రభు రెండవ ఆకడము, యేసుక్రీస్తు ప్రభు ఆ లోక నుంచి భూమి మీద తెచ్చి ఆ వేరుగా కొండ మీద అడుగుతున్నప్పుడు ఆ కొండ రెండుగా చీలిపోతుంది. హల్లెలూయా. ఎక్కడుంది బైబిల్? జకర్యా గ్రంథం త్వరగా. జకర్యా గ్రంథం తెరవండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం. ఆ జనములు యెరూషలేము ఎదుట చదవమ్మా. ఈ జాగ్రత్త చూడాలి. ఆ జనములు యెరూషలేము ఎదుట తూర్పు తట్టిన ఒలీవ కొండ మీద ఆయన పాదములుగా చదవమ్మా. ఒలీవ కొండ తూర్పు తట్టుకుని పొడవులు తట్టుకుని నిలిపాయి. సగం కొండ ఉత్తర తట్టుకున్నాం, సగం కొండ దక్షిణ తట్టుకున్నాం. జరుగులు కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది. చాలమ్మా. దేవుని జనగడా నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభు నాకు కావాలి, నా జనుడు, నేను ప్రేమిస్తున్నాను, నాకు దేశాల గురించి అని చెప్తున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభువులో నిల్చున్నావా? యేసు ప్రభు ఉన్నావా? యేసు ప్రభుని ధరించుకున్నావు కదా. యేసు ప్రభుని ధరించుకుని ఎలా ఉంది బ్రతుకు? అబద్ధాలు ఎలా వస్తున్నాయి? నీ చూపులు ఎలాగున్నాయి? నీ ఆలోచనలు ఎలాగున్నాయి? అసలు నీ బ్రతుకు ఎలాగున్నాయి? యేసుక్రీస్తు ప్రభు వచ్చే ముందు ఈ ఒలివ కొండ సిద్ధపడుతుంది. ఎందుకంటే ఆయన దాని మీద పాదం ఉంచాలి. పాదం ఉంచినప్పుడు అది విడిపోవాలి. దేవుడు అనుకున్న ప్రణాళిక, దేవుడు అనుకున్న ఆలోచన అది బలగా సిద్ధవాలి. కనుక ఈ రోజున ప్రకృతి సంతులు కూడా దేవుడు రాకడానికి సిద్ధపడుతుంది. కానీ తన పోలికలో ఉన్న వారిని మాత్రం సిద్ధపడలేకపోతున్నారు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవ కుటుంబాలు వెళ్తాం. మా ఆయన తాగెత్తడండి. ఎందుకు తాగెత్తడమ్మా? బాప్తిసం పొందేశాడండి, ఇక్కడ తాగెత్తాడు. ఆ ద్వారా చచ్చికి పోయి ప్రభు రక్తం శరీరించి వేస్తాడంట. అసలు ఎలాంటి వాళ్ళు ఏం చేయాలి? మనం ఊరుకుంటాడు దేవుడు. జాగ్రత్త చూడు. దేవుడు ఊరుకోడు. బాప్తిసం పొందినట్టు ఆ సీరియల్ ఆ టైం కోసం మిస్ అవ్వదు. ఒకప్పుడు సీరియల్ అంటే మీకు గుర్తుంది, మొగలు రైతులు. ఏ రైతులు? మొగలు రైతులు. అయ్యో ఆ సీరియల్ టైం అయిపోతుంది. ఒక చోట ఒక సాక్ష్యం వెళ్ళాను నేను. పాస్టర్ గారు చెప్పారు. పాస్టర్ గారి దగ్గర కొంత విశ్వాసం నిజంగా ఉన్నారు, అబద్ధం కాదు. కల్పించి చెప్పేస్తారు పాస్టర్ గారు అనుకోరు కాదు, దేవుడు అంటున్నారు వాటిలో. పాస్టర్ గారు ఈ టైంలో కొంచెం సీరియల్ అప్పుడు మీరు ఏమనుకోకపోతే కొంచెం ప్రార్థన వెనక్కి తీసుకోండి అన్నారంట. పాస్టర్ గారు గుంజలు ఇక్కడ అన్నో వాళ్ళు తీసి చెప్తారు, పక్క చోటు తీసి చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంత బాగుంది కదండి. యేసు ప్రభు సంతోషిస్తున్నాడా? ఏడుస్తున్నాడా? యేసు ప్రభు కన్నీరు విడుస్తున్నాడా? బైబిల్ దేవుడు నీ కర్మ నిమిత్తం దేవుడు చేతులు ఏడుస్తున్నాడు కదా. నీ కర్మ నిమిత్తం దేవుడు చేతులు ఏడుస్తున్నాడు. నా ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, పిలుచుకున్న ప్రజలు అప్పుడు సత్యాన్ని దేవుడి మాట వినకపోతే దాని కర్మను బట్టి చేతులు ఏడుస్తున్నాడని ఇల్లు ఎక్కడ దేవుడు రాస్తాడు. ఉందా లేదా? ఈ రోజు దేవుడు నిన్ను బట్టి ఏడుస్తున్నాడా? ఈ రోజు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఎవరొస్తున్నావా? ఈ రోజు దేవుడిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నీ జీవితాన్ని బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నువ్వు చదువుకున్న చదువును బట్టి, నువ్వు వెళ్తున్న చోటును బట్టి, కాలేజీలో, బస్సులో, ఆటలో, ఎక్కడ ఏ ప్రాంతంలో ఎలా నివసిస్తున్నావు? నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరిలో బాధ పెట్టడానికి, ఎవరిలో చిత్తపరిచేవారో చెప్పట్లేదు. దైవజనులు అనేకమైన ఫోన్లు కలుగుతున్నావు కనుక ఆత్మ ప్రేరణ ద్వారా భారవంతో చూస్తున్నావు. దేవుడు రేపు సింహాసనంలో పరిచయంగా చూస్తాడు. తోకం వస్తాడు. తోకం అప్పుడు తెలిపోతున్నారు. రెండేది అక్కడ
ఇక్కడ నవ్వులు పక్కపక్కలు బాగానే ఉంటాయి, ఫుడ్ బాగానే ఉంటుంది, కానుకలు బాగా ఉంటాయి, ఆఫరింగ్స్. కానీ అక్కడ కనుక తోకల్లో కనుక దేవుడు కనుక అనుకుంటే బాధపడిన మీకు కఠినమైన తీర్పు. ఏ తీర్పు? కఠినమైన తీర్పు. మా కఠినమైన తీర్పు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బట్టి ఏడుస్తున్నాడా? సంతోషిస్తున్నాడా? దేవుడు నీ కుటుంబాన్ని చిన్నబడుతున్నాడా? ఒకసారి ఆలోచించి నీ కుటుంబం దేవుడు సంతోషించగలుగుతున్నా. సరే, నీ యజమాని మారలేదు, నీ పిల్లలు మారలేదు, పక్కన లేదు, నువ్వు ఎలాగో దేవుడు నిలిచినావా? యోహాను సువార్త 15 John chapter 15 వచ్చినాడు. యోహాను సువార్త 15:9 నా అందు మీరును మీ అందు నా మాటలు నిలిచిన ఎలా నీకేం తీసుకున్నావు అడిగి అది నీకు అనుకరింపబడదు, అది నీకు అనుకరింపబడుతుంది. మీరు ఏం నిలిచున్నావు? కోపం నిలిచున్నారు పోస్తారు. తన తిట్టే మాటలు మళ్ళా పోతావు. ఏం తెలియదు నా మాటలు కాదు. మీ ఎందు దేవుని మాటలు మాత్రమే నిలిచున్నా, మీ ఎందు దేవుడి వాక్కు మాత్రమే నిలిచున్నారు. మీలో దేవుడు మాత్రమే నివాసం వచ్చాయి. గంతులు రాసినట్టుగా రాయబడింది, క్రీస్తునికి బాప్తిసం పొందిన క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్నారు. నువ్వు యేసు క్రీస్తు ధరించుకున్నావు. ఎక్కడుంది? మరి యేసు క్రీస్తు ధరించుకున్నావు. ఎవరు? నీ బ్రతుకలది, నీ మాట్లాడింది, నీ చిత్రలది దయచేసి నేను మిమ్మల్ని బతుకాలనుకున్నాను. కారణం నేను తెలుసా? అపోస్తుల కొన్ని రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవాలి. కొన్ని రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొన్ని రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. దేవుని కృపను చేసుకోవద్దని వేడుకొనిచున్నాను. 2 చేతులు చేయాల్సి వేడుకుంటున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ ఉన్న సంఘంతో మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకుని దయచేసి నేను మిమ్మల్ని వేడుకుంటున్నారు. కాలం నుంచి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒకసారి వెలిగిపోవడం మీరు పరిశుద్ధాత్మను తీసిన మీరు మరి తప్పిపోతే యేసుక్రీస్తు మీరు అవన్నీ సిలువ వేస్తున్నారు. మరి అలాంటి వారి ఓటర్ అసలు పరిశుద్ధాత్మను బైబిల్లో రాయించారు. ఈ రోజు నీ జీవితంలో నీ ఆత్మ జీవితం ఎలాగుంది? ఈ సభలు నీతో మొత్తమే మాట్లాడంటే ఈ సభ ఖర్చు దేవుడు ఖర్చు పెడుతున్నాడు. ఈ సభల కారణం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు, ఏమైతే కూడా తెలుసా? ఈ చిన్నవాడిలో ఒకరు కూడా నశించుకోవడానికి ఇస్తుంది. ఆడు మా ఇంట్లో కాదు, ఆడు మా ఇంటి మీద కాదు, ఆడు మా రక్త సంబంధం ఏమైతే వాక్యం ఆ దాని పోతుంది అనుకుంటున్నాను. కానీ అలా కాదు, వాడు మా కొడుకు, వాడు మా కొడుకులో ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నశించడానికి రక్షించడానికి వచ్చాడు, పాపను రక్షించే క్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి సేవలు చెప్పడానికి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని జరుగును. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. నేను ఒక అన్ని తెలియదు, ప్రభు గురించి తెలియదు, బైబిల్ గురించి నాకు తెలియదు, బైబిల్ గురించి నాకు ఎవరో చెప్పలేదు. నా బ్రతుకంతా నా బెస్ట్ తెలియదు. ఒక సినిమాలో యాక్టర్ అవ్వాలనుకున్నాను, డబ్బు సంపాదించాలనుకున్నాను, ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. అబ్బో చాలా ఆలోచనలు. దేవుడు అన్ని ద్వారాలను ఇస్తాడు. ఒకటి మాట, మనుషులు పట్టే జాగ్రత్తగా చేసుకున్నాను. దేవుడు చెప్పగలవా? నేను ఇంట్లో చెప్తాను కూడా మాట్లాడగలుసా? నేను ప్రకటించే దేవుడు ఉన్నాడే, నేను ప్రకటించే దేవుడు నేను ప్రకటించే దేవుడే. చెప్పిన చేతులు పోతున్నాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రకటించే దేవుడు ఉన్నాడు, నేను ప్రకటించే దేవుడు రాబోతున్నాడు, నేను ప్రకటించే దేవుడు వాడి క్రియ చెప్పిన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనం కలుగును. నేను ఆయన నిలిచిపెట్టలే, నేను ఆయన మర్చిపోలే, నేను ఆయన వదిలే. నీ జీవితాన్ని చూడడానికి, నీ క్రియలు పడడానికి చూడడానికి దేవుడు రాబోతున్నాడు. దేవుడు పోతున్నాడు. దయచేసి దేవుడికి దగ్గరగా చూపెట్టాను. దయచేసి దేవుడు నా దేవుడు చెప్తున్నది, నా దేవుడు నేను దయించుకున్నానని చెప్తున్నాను. నా దేవుడు గొప్పని చెప్పేవాడు. నా దేవుడు నన్ను ప్రేమించిన కొరకు ప్రాణం పెట్టాలని తెలుసుగా బాగుంటే బతుకుతావు. నా దేవుడు నా కొరకు రక్తాన్ని చూపించాడని కన్నీటితో ఈ జీవితం ఆలోచించుకొని బతుకుతావు. ఆ విలువ కనుక ఇవ్వకపోతే నిజంగా మనకంటే దౌర్భాగ్యులు ఈ భూమి కొంటాం. అవును కాదంటారా? హల్లెలూయా. ఎందుకు చెప్పనా? మనం చేసిన ప్రతి పాపము యేసుక్రీస్తు ప్రభువుగా ఉమ్మేయబడింది. ఎవరైనా ఆయన ఎవరు
కొరకు ఇప్పుడు బాధ అనిపించదా? యేసు క్రీస్తు ప్రభు దీపంతో కొనబడింది, ఎప్పుడు బాధ అనిపించదా? యేసు క్రీస్తు ప్రభు తల మీద మొలకీట పెట్టబడింది, ఎప్పుడు బాధ అనిపించదా? యేసు క్రీస్తు ప్రభు బొల్లంత పరిచినప్పుడు ఇప్పుడు బాధ అనిపించదా? కారణం తెలుసా? ఈ కొరకు నా కొరకు దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుని నడపడానికి నాకు ఇష్టమైంది అంటున్నాడు. ఏ దేవుడైన మందరు గట్టిగా తప్పని కొడవచ్చు. హల్లెలూయా! గట్టిగా కొడాలి, గట్టిగా హల్లెలూయా! గ్లోరీ టు జీసస్. ఘనతకు పాత్రుడు, ఘనతకు అర్హుడు, ఉన్నవాడు అడివాడు ఆయన, ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు, మొన్నటి కింగ్ ఆయన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా చదువుని రాబోతున్నాడు. ఇలా జనం చేయగల అయితే ఈరోజు ఆ రాబోతున్న రాజుని ఎదుర్కోవడానికి మధుమైన సౌందర్యమైన మనము ఎదుర్కోకుంటామా? ఆయన చూసే అనుభవం మనం ఎంతమా? ప్రియ దేవుడు జరగమా, దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను చెప్పే ప్రతి మాట కూడా ఒక్కసారి ఆలోచించాలి. నా వయసు 31 సంవత్సరం, 22 సంవత్సరాల నుంచి నేను ప్రభుత్వం వెంబడిస్తున్నాను. 22 years నుంచి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట నాకు తెలుసా? అనేక యవ్వనస్తులకి నేను మాదిరిగా నిలబెడతాను. ఒక్కదాని మాట్లాడారు, దేవుడు నాతో కూడా చెప్పారు, లక్షల మంది యవ్వనస్తులు నిలబెట్టబోతున్న సాక్షిగా నాకు దేవుడు చెప్పిన మాట, నీ జీవితం నా చేతిలో పెడతామన్నాడు. ఏదో కాలంటే నా జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాలంట? దేవుని చేతిలో. నేను బిజినెస్ చేయాలనుకున్నాను, నేను డబ్బు సంపాదించాలనుకున్నాను, నేను ఏదో చేయాలనుకున్నాను, నా జీవితం ఏది భావించాలా? దేవుడు అన్నాడు, నీ జీవితం నా చేతిలో పెడతావా? నువ్వు నాకు కావాలి. నాతో దేవుడు మాట తెలుసు, నువ్వు నాకు కావాలన్నాడు దేవుడు. నన్నందరూ ధృవీకరించారే, బంధువులు స్నేహితులు ధృవీకరించారే, అందరూ వదిలేసారే, నీకు సరైన జ్ఞానం లేదు, నీకు ఎలా బ్రతుకుతావు, పెళ్ళి అయితే కనీసం పిల్లలు భార్యను ఎలా పోషించుకోవడం అనేటువంటి పరిస్థితి నాకు. కానీ దేవుడు అంటున్నాడు, ఐ వాంట్ యు, నువ్వు నాకు కావాలి. నిషేధించడానికి బైబిల్ చెప్తా ఉంది. దేవుడి జనగమ నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను మాట్లాడుతున్న దేవుడు, నేను ఎవరి గురించి అయితే చెప్తున్నాను ఆ దేవుడు ఈ రాత్రి నిన్ను నీ కుటుంబాన్ని కూడా పట్టించుకుంటున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆయన కావాలని దేవుడు తన చిత్తానుసారంగా నీ కుటుంబంలో బిడ్డని కూడా ఆయన పాత్రగా మార్చబోతున్నాడు. హల్లెలూయా! గర్వించద్దు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు కదండి, అంత గొప్ప దేవుడు మనం కలుగుతుంది. మరి అంత గొప్ప దేవుడిని ఇలాగా సైలెంట్ గా వేసాం, గట్టిగా స్తోత్రం. హల్లెలూయా! ఒకరోజు తనకున్నటువంటి అధికారం చూశాడు. నేను జయించుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను జయించుకుంటూ వెళ్ళిపోతున్నాను, మొత్తం సామ్రాజ్యంతో రాదు అనుకున్నాడు. దేవుడు అలా చూశాడు. టైం వచ్చింది. ఒకరోజు హిజ్కియా కాలంలో ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చాడు. దేవుడి మీద, దేవుడి ప్రజల మీద అనకూడని మాటలు మాట్లాడుతున్నాడు, చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో హిజ్కియా దేవుడి మీద ఆధారపడ్డాడు. హిజ్కియా దేవుడి సంఘంలో ఏం చేశాడంటే కన్యలు ఇచ్చాడు. దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నావు, నీవు నిజమైన దేవుడు అంటున్నాడు హిజ్కియా. వెంటనే ప్రవక్త యెషయా ద్వారా దేవుడు చదవబోయే మాట తెలియజేసినప్పుడు ఆ చుట్టూ కూడా శక్తులు ముద్ర వేస్తున్నారు. అయితే పరలోకం నుంచి దేవుడు ఒక ఏంజిని పంపించాడు. ఆ ఏంజి 1,85,000 శక్తులను పంపేసింది. హల్లెలూయా! గడిచేద్దాం. 1,85,000. నీ శత్రువు ఎంత బలవంతుడైనా సరే నా దేవుని కంటే బలవంతుడితో కాదు. హల్లెలూయా! నీ సమస్య పెద్దవచ్చు, నా దేవుడి కంటే సమస్య పెద్దది కాదు. నా దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ఎవరంటే ఆల్మైటీ గాడ్, అంటే సర్వశక్తిమంతుడు. లేదంటే ఆయన సమస్తం ఎరుగునేవాడు, ఆయన శక్తి ఉండి ఆయన ప్రభావం ఏది కనపడదు. కారణం ఏంటంటే మీకే గ్రంథంలో మనం చూస్తాం, ఆయన కనుక వరుణ అడుగు వేస్తే 80 శిఖరాలు పర్వతాలు మయ్యను కరిగినట్టు కరిగిపోతాయట. ఆయన కనుక వస్తే అంత ప్రభావం కలిగిన దేవుడు, అంత సృష్టి కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడు కలిగిన, అంత గొప్ప దేవుని ఆరాధిస్తున్న నేను కూడా సరైన ఆరాధన లేకపోతే, సరైన ప్రతి జీవితం లేకపోతే దేవుడు నిన్ను వదలడు. దేవుడు అంటున్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతను సత్యమతను ఆరాధించాలి. హల్లెలూయా! ఈ రోజు మన ఇంట్లో కుటుంబ ప్రాంతం లేదు వస్తున్నా, నా భర్త నాకైతే రాడు, మా పిల్లలు నా మాట్లాడు. 7 సంవత్సరాల నుంచి కుటుంబ ప్రాంతం, అయ్యో 5 సంవత్సరాల నుంచి లేదు, సంవత్సరం నుంచి లేదు. 6 నుంచి కుటుంబ ప్రాంతంలో మనం తెలియపరచగలరు అనేటువంటి కుటుంబాలు ఈ రోజున కోకోలేదు. కారణం ఏంటి? ఎవరు నష్టపోతున్నారు? ఈ రోజున మీ కుటుంబాల్లో కుటుంబ ప్రాంతం జరుగుతుందా? ఈ రోజు నీ కుటుంబ దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావా? ఈ రోజు నీ గ్రామం కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని చదవగలం. మన దేవుడు చదివిస్తా ఉన్నాడు. అగ్ని నుంచి లాగంటే కొంతమంది లాగడం అంటున్నాడు. ఈ రోజు నేను అడుగుతున్నాను, నీ ద్వారా ఎంతమంది ప్రభుత్వం వచ్చావు, నువ్వు ఎంతమంది తీసుకొచ్చావు, నువ్వు ఎంతమంది ప్రభుత్వం తీసావు?
అయ్యా నేను 10 మంది నడిపించాను, నేను 5 నడిపించాను, నేను ఎంత నడిపించాను అన్న వాళ్ళు చెల్లించకపోతే చెప్పండి. ఎందుకు చేయట్లేదు? నా అవసరం లేదా పని, నా సంబంధం లేదు, కాపురం చూసుకుంటాను అనుకుంటే చాలా ప్రమాదం. ప్రియ దేవుని చదవగలం. బైబిల్లో రాయబడ్డ ప్రతి మాట నెరవేర్చబడదు. బైబిల్లో పెట్టిన ప్రతి ప్రవచనం కూడా ఫుల్ఫిల్ అవుతాయి. దేవుని పలికిన వాటి ఏది నేర్పుకు కాలేదు. నేను మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి అయినా సరే, ఇక్కడ నుంచి అయినా సరే, ఇక్కడ నుంచి అయినా సరే దేవుని భయభక్తులు జీవిస్తే, దేవుని కొరకు నువ్వు బతకగలిగితే, దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించబడి ఒక వెలుగొచ్చబడి దేవుని కొరకు నమ్మకంగా జీవించగలిగితే దేవుని ప్రేమని జీవ గ్రంథంలో రాయిస్తాడు. ప్రభు చెప్తా ఉన్నాడు Revelation chapter 21 verse 27 అంటున్నాడు, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి. రాయబడకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వారసులు కాలేవు, దేవుని రాజ్యానికి రావు. నువ్వు కోరి చూసిన దశంగా ఇచ్చిన భోజనం నువ్వు ఎంత ఆడంబరం చూసిన మానవలసి లేకపోతే పాపాలు జీవిస్తే ఒక్క విరుద్ధంగా బతికితే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడదు. నువ్వు దేవుని రాజ్యానికి వారసులు కాలేవు. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పింది లేదా? చెప్పండి కనుక హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనం కలగలం. దేవుడు బండలేమో మనం, దేవుడు పెద్ద పెద్ద బండలేమో మెరుగని దేవుడు అంటున్నాడు, నీ దేవుడు మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞను కట్టలను గైకుంటే సమస్త కంటే నువ్వు హెచ్చించబడతావు. యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు? యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పండి? కొత్త రూపంలో యేసు ప్రభు ఏం చెప్పాడు? దేవుని వాక్యము విని దాన్ని గైకున్నవారే ధన్యులు. అందరూ ధన్యులు కాదు. పలహారాలు తెచ్చు, డబ్బు తెచ్చినట్టు కాదు. దేవుని వాక్యం విని దాన్ని గైకున్న వారు మాత్రమే ధన్యులు అంటున్నారు. కాబట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరి దేవుని మాట వినగలుగుతున్నావా? దేవుడు వినబడ్డావా? దేవుని నిలుచున్నావా? దేవుని వాక్యాన్ని జీవితాన్ని దేవుడికి కనబడుతున్న చేత నువ్వు సేవకులైనా సరే, విశ్వాసమైనా సరే, ఎవరైనా సరే లోపలు నాతో సహా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి రోజు మీరు ఎత్తగల మాట మీ పట్టుదలను చేకూర్చా, మీ పదవి చేతని జీవించదండి. దేవుడు వదలడు, దేవుడు వదలని చేకూర్త. ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒకరోజు నాకు నిన్న ఫోన్ వచ్చింది. మా అమ్మాయి శ్రీహరికుంటాను వాక్యం చెప్పిన రాష్ట్రం మంచిది దేవుని స్తోత్రం బాగానే ఉంది, మనం ప్రకటిస్తుందేమో బాగానే ఉంది, ప్రకటిస్తుందయ్యా. కానీ మా అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమించింది, అతను పెళ్లి చేసుకోవడానికి అతని ఇంటికి వెళ్ళిపోయిందంట. మీరంతా చెప్పుకుంటున్నారు మీ కూతురు పెళ్లి చేసుకున్నట్టుగా నాకు ఫోన్ చేసి చెప్తుంది. వాక్యం ఏంటిది? దేవుని క్షణంగా నిజంగా చాలా బాధ కదండి. బాధ మనమే ఆలోచిస్తున్నాం మన దేవుడు ఎంత సిద్ధపడుతున్నాడు. ప్రియ దేవుని జనంగా ప్రకటిస్తున్న వాక్యం మీరైనా సరే, నిలబడుతున్నటువంటి మీరైనా సరే, మన జీవితాలు చెల్లకపోతే, మన జీవితాలు దేవుని దగ్గర లేకపోతే, మనం దేవుని ఉంచుకోకపోతే నష్టపోతే నశించిపోతే చేత దేవుడు ఇంట్లో చెల్లి మాట్లాడుతున్నాడు. నేను మా తల్లిదండ్రులు కూడా చెప్తాను, మీకు ఎలా చెప్పాను అలాగే చెప్తాను. అడగలు కావాలి ఎక్కడ కూర్చున్నారు అటు పక్కన 2 నెలలు 3 నెలలు ఉన్నారు చూడండి, కావాలంటే చిన్నెత్తుతారు. అడగ నాన్న కూడా ఆచార్య పరిస్థితులు చెప్తాను, తిరిగి మనసు సరఫరా తీసుకున్న జాగ్రత్తలు చెప్తాను, నేను వాళ్ళ చూడడం చెప్తాను, రక్షించబడ్డాను చెప్తాను. నా తల్లిదండ్రులు ఎలా గుర్తుంటే బైబిల్ చెప్తాను, నీ కుటుంబాన్ని పాలించడం సంఘాల పాలిస్తాను, నీ కుటుంబాన్ని సరిదిద్దుకోకపోతే సంఘాల సరిదిద్దుతావు. దేవుడు చెప్పు వేషగారు ఏమంటారు? ఏమంటారమ్మా దేవుడా? వేషగారి. ప్రియ దేవుడు చదువుతాను నీ చదువుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి అన్బిలీవర్స్, ప్రియమైన విశ్వాసులారు, దేవుని నమ్ముకున్న జనాంగమో, దేవుని జనాంగమో, నీవు నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు నీకు తీర్పు తీర్చే దేవుడు అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు నీకేం తీరుస్తాడు తెలుసా? తీర్పు తీరుస్తాడు. ఎలా ఉంది బ్రతుకు? దయచేసి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. థాంక్ యూ ఫాదర్, థాంక్ యూ హోలీ స్పిరిట్. పరలోకము తండ్రి దేవుడు చూస్తున్నాడు మన వైపు. ఎంతమంది వాక్యం వింటున్నారు, ఎంతమంది వాక్యానికి లోబడుతున్నారు, ఎంతమంది వాక్యం సరిగ్గా జీవిస్తున్నారు, ఎంతమంది ఈ రోజు జీవితాలు మార్చుకోవాలి రాష్ట్రాలు. అలాంటి వాళ్ళందరినీ దేవుడు మార్చబోతే రక్షించబోతున్నారు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ రోజు నువ్వు నిలబడ్డావా? ఈ రోజు నువ్వు దేవుని పరిపూర్ణంగా నిలబడ్డావా? దేవుని రాకడ అతి సమీపిస్తుంది, దేవుని రాకడ బహు సమీపిస్తుంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది. దేవుడు తన దూతలతో రాబోతున్నాడు. ఈ రోజు మీకు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. నేను పరలోకి వెళ్ళిపోతాను చేయటం ఒకసారి, పరలోకి వెళ్ళిపోతాను చేయటం ఒకసారి, చేయటం ఒకసారి. ఎవరెత్తండి నేను పరలోకి వెళ్ళిపోతే చేయటండి. నవ్వుకోకుండా నష్టపోతారు. ఎక్కమ్మా నేను పరలోకి వెళ్ళిపోతాను అంటే అంత విశ్వాసం లేదా, అంత పరిశుద్ధత లేదా అంటే మీరు మీకు నమ్ముకోలేదు నాకు అర్థం లేదు. రోజు బస్సు చేస్తున్నా, పాటలు పడుతున్నా, వాకింగ్ ఉంటున్నా,
చెప్పు, పరలోక వార్తలు చెప్పు చెప్పు. మత్తయి సువార్త తెరవలు ఒకసారి. మత్తయి సువార్త Matthew chapter 7 అనుకుంటాను. మత్తయి సువార్త. హల్లెలూయా, థాంక్ యూ హోలీ స్పిరిట్. మత్తయి సువార్త చదవండి, ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు చదవండి. మత్తయి సువార్త. ఇక్కడ ఒక మాట రాయబడింది, అందరూ చదువుకున్నారండి మనందరం కూడా. మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. ఈ మాట మీ అందరికీ చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, Matthew chapter 5 ఒకసారి చూద్దాం. 15 నుంచి చదువుకున్నారండి త్వరగా. 15 నుంచి. చెప్పుచున్నాను. కాబట్టి అనుకున్నారు ఒక దాని మనుషులకు చెబుతున్నా దాన్ని నువ్వే పోతున్నావు, చెప్పేసిన ప్రదర్శనగా నువ్వే పెడుతున్నావు. చదువున్నాను. వాడు పరలోక రాజ్యములో అల్పుడను. అయితే వాటిని వేకలు బోధించేవాడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాటిని గాయకుని బోధించేవాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు ఉండడము. వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎవరైతే ప్రదర్శనలో, ఎవరైతే చెప్పిన ప్రేమను మాత్రం దాని ప్రకారంగా బోధించేవాడు మాత్రమే పరలోకంలో గొప్పవాడట. చదువు. శాస్త్రం నీతి కంటేనే నీతి అధికము కాని ఎడల ప్రవేశింపలేదని మీతో చెప్పుచున్నాను. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. దేవుడు ఎంతో పరలోకము ప్రకటిస్తున్నాను, వాక్యాన్ని బోధిస్తున్నాను, వాక్యం వివరిస్తున్నాను. మీరు పాటిస్తున్నావా? చెప్పినప్పుడు చేసినప్పుడు, ప్రకటించినప్పుడు జీవించినప్పుడు దేవుడు అంటున్నాడు, రాష్ట్రపతి రావణ రాజ్యానికి అంటున్నాడు. జాగ్రత్త ప్రియ దేవుడు జరగమా. దయచేసి వెంటనే మీరు కూడా అంతే, వెంటనే మీరు కూడా నిర్లక్ష్యంగా ఉంటే, వెంటనే మీరు కూడా దేవుని వాక్యాన్ని కనుక పడచుమని పెడితే, దేవుని వాక్యాన్ని కనుక మీరు తెప్పిస్తే, దేవుని వాక్యానికి సరైన జీవితాన్ని మీరు కనబరచకపోతే నష్టపోయింది నువ్వే. ఇంకొక మాట చదువుతున్నారండి. మత్తయి సువార్త 7, Matthew chapter 7 verse 13. Matthew chapter 7 verse 13 through 14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనకు పోయే మార్గము వెడల్పును, ఆ దారి విశాలమునే ఉన్నది. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. దేవునికి పోయే ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునే ఉన్నది. దాన్ని కనుగొనేవారు కొందరు. మళ్ళీ చెప్తారు, దాన్ని కనుగొనేవారు కొందరు. ఆ కొందరు కుటుంబంలో ఉంటారు. ఇరుకు మార్గం కూడా వెళ్ళడానికి ఆ మార్గాన్ని కనుగొని కుటుంబంలో దయచేసి నా మాటలు నమ్మని చెప్పడం లేదు, నా మాటలు విశ్వసించమని చెప్పడం లేదు. నేను గమనిస్తున్న దేవుని వాక్యం విని దాని ప్రకారం నడిస్తే చాలు. దేవుని స్తోత్రం కలుగును. ఆ కొండలో ఆ ఇరుకు మార్గంలో దేవుని వాక్యాన్ని చదవగలుగుతాను. దేవుని యొక్క ప్రశిక్షకుని, దేవుని యొక్క సింహాసనాన్ని, దేవుడు ఉండే స్థలాన్ని, దేవుడిచ్చే బహుమతిని, దేవుడిచ్చే కళాన్ని రాజుని, దేవుడిచ్చే కిరీటాన్ని, దేవుడిచ్చే గృహాన్ని మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి. నా మాటలుగా తీసుకోవద్దు. ఏది కూడా నా వయసు చూడదు. దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. దయచేసి అర్థం చేసుకో. గొప్ప దేవుని మనం కలుగును. ఈ రోజు నేను అడుగుతున్నాను, ప్రకటించే నీవైనా సరే, గమ్మ నీవైనా సరే, దాని ప్రకారం ఉన్నావకపోతే కనుక ఖచ్చితంగా నీకు నాకు కూడా అగ్నిగుణే, ఖచ్చితంగా నీకు నాకు కూడా నరకమే, ఖచ్చితంగా నీకు నాకు కూడా అగ్ని ఆరోగ్యకు సాగదు. హల్లెలూయా. దయచేసి వినాలని ప్రభు పెట్టుకోనుకుంటున్నాను. మన రోజుకి 5 వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా 10 minutes 5 minutes అంతే నేను వచ్చి ఉంటాను. ఎవరి వాళ్ళకు దయచేసి రెండవ రాకడ గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాకడమైనటువంటి అనుభవాలు మీతో మాట్లాడబోతున్నాడు. ఏ పెళ్లికి అయితే ఉండవా, నీ ఫంక్షన్ అయితే ఉండవా, దేవుని వాక్యము దేవుని పరిచయం అయితే టైం లేదంటే వెళ్ళిపోయింది. దేవుని పని తెల్లవారిన సరే మీరు వాక్యంలో దేవుడు సంతోషిస్తారు. హల్లెలూయా.
యాక్షన్ అయితే చాలా వాళ్ళు కూర్చుంటారు. ఏమంటే దేవుని పనులు మాత్రం దేశాలు వచ్చేస్తాయి. పెద్ద పడితే వెళ్ళిపోవాలి, పదకొండుకి వెళ్ళిపోవాలి. ఎలా దుఃఖి దేవుని చదవమా. యేసు క్రీస్తు ప్రభు భూమికి ఉన్నప్పుడు, యేసు క్రీస్తు ప్రభు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు 3 రోజులు అక్కడ ఉన్నారంట. ఎన్ని రోజులు? 3 రోజులు. దేవుడు చేశాడా? వారికి ఆహారం పెట్టాడు, వారికి దాహాన్ని తీర్చాడు. అంత గొప్ప దేవుని కన్నుల్లో నువ్వు నిజంగా ఆ శక్తిగా ఇక్కడ ఉంటే దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం నీకు ఇస్తాడు. దేవుడు హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఆ శక్తితో ఉంటే, ఆ శక్తితో దేవుని మాటలు వినాలి, దేవుడి యొక్క సువార్త, దేవుడి యొక్క రాకడ నీకు తెలుసుకోవాలి, నేను సిద్ధపడాలి. నేను దేవుడితో కలిసి దేవుడితో నివాసించాలనుకుంటే నువ్వు ఆ శక్తితో వాక్యం ఉండాలి, సిద్ధపడాలి. దాని రాబోతున్నా నీకు ఒక విషయం చెప్తాను, ఆయన గురించి కొద్దిగా చెప్తాను. ఆయనకి ఖాళీ ఉండదు. ఈ రోజు ఉంటే రేపు పొద్దున్న వేరే చోట వెళ్తే పరిగెడతాడు. ఆయనతో నేను కొన్నిసార్లు సాగుతున్నా, ఆయన బ్యాగ్ చూసాను ఒకసారి. ఆయన వాక్యం ఇస్తే కొన్నిసార్లు నాకు వాక్యం ఇచ్చాడు. 5 నిమిషాల వాక్యం చెప్పండి, 10 నిమిషాల వాక్యం చెప్పండి. ఆయన వస్త్రాలన్నీ బ్యాగ్ లో ఉంటాయి. నెల తరబడి ఇంటికి ఆయన ఎందుకన్నా ప్రయాసం, ఎందుకన్నంత ప్రయాసం. ప్రియ దేవుని జనమా, ఈరోజు దేవుడు నిన్ను కూడా కేర్ చేస్తున్నాడు. ఎంతమంది వర్తమానిక ద్వారా నువ్వు మాట్లాడుతున్నావు, ఎన్ని సాక్ష్యాలు విన్నావు, ఎంతమంది అనుభవాలు విన్నావు. కానీ నీలో సరైన మార్పు లేకపోతే చాలా ప్రమాదము. తగిన ప్రతిఫలం నువ్వు ఇవ్వాలి దేవునికి, తగిన ప్రతిఫలం దేవుడికి నువ్వు చెల్లించాలి, తగిన ప్రతిఫలం నువ్వే దేవునికి లెక్క చెప్పాలి. నీకు ద్వారంలో ప్రవేశించడానికి నువ్వు పోరాడితే, ఆ కొండల్లో నువ్వు ఉంటే యేసు ప్రభువుని ముఖాముఖిగా చూడబోతున్నావు. యేసు ప్రభువు నీ దగ్గరికి వచ్చి నీకు పలకరించి నీకు ఆయన ఒక కిరీటాన్ని పెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగుతున్నాడు. హల్లెలూయా. కావాలా యేసయ్యా? చెప్పు, కావాలా యేసయ్యా? గడికి చెప్తే హల్లెలూయా. ఐ వాంట్ జీసస్. నాకు యేసు ప్రభు కావాలని చెప్పండి గట్టిగా చెప్పండి. యేసయ్యా బంగారం కావాలి, యేసయ్య కారు కావాలి, యేసయ్య ఇల్లు కావాలి, మా అమ్మాయికి సీట్ కావాలి, మా అమ్మాయికి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి మంచి భర్త రావాలి, మా అమ్మాయికి ఎంసెట్ జాబ్ రావాలి. ఇవన్నీ అడిగితే కోరుకుంటుంది. యేసయ్య నువ్వు కావాలంటే అప్పుడే భయం ఉంది. యేసు రక్తం వేయించావు. హల్లెలూయా. చెప్పగలిగా యేసయ్య కావాలి. నాకు ఎవరు కావాలి? యేసయ్య కావాలి. మనసులో డబ్బులు కావాలి, రాజకీయ కాస్ట్ కావాలి, బ్రహ్మ మంచి ఎంప్లాయ్ స్థిరపరచు, మంచి జాబ్ హోల్డర్, నాకు లైఫ్ సెటిల్ చేయాలి, డాక్టర్ మా కూతురుని అని అడిగితే ఉంటారు. తప్పులో ఎవరు? ఆయన ఎవరు అడుగుతాం? అంతేకాదు యేసయ్య నాకు నువ్వు కావాలి. చెప్పు బైబిల్లో ఒక మాట ఉంది. జాన్ చాప్టర్ 15 verse 9. త్వరగా దాన్ని చేస్తా. జాన్ చాప్టర్ 15 verse 9. యోహాను సువార్త 17:9. త్వరగా చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించుకుని ప్రేమ యందు నిలిచి ఉన్నది. చాలా మంది మా ప్రేమ యందు నిలిచినది. అంటున్నాడా? ఇదిగో తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో. పక్షపాతి లేదా ఆయనకి, లిమిట్ లేదా ఆయనకి. ఎందుకు ప్రేమ? తండ్రి నేను ప్రేమించినట్టుగా మమ్మల్ని ప్రేమించాలంటే యేసయ్య అంటున్నాడు, ఏం చేస్తావు? నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విలువక మింగగలని ఆ కృప చూపిస్తున్నాను. హల్లెలూయా. నిన్ను కూడా దేవుడు ప్రేమించే దేవుడు అనేక పనులు దేవుని కృప చూపించాడు. దేవుడి కృప ద్వారా ఈ రోజు నీ సజీవ ఎక్కడ ఉన్నావు. దేవుడి కృప ద్వారా నీకు ఉంది. దేవుడి కృప ద్వారా నీకు ఆరోగ్యం. దేవుడి కృపే. నేను నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నాకు దేవుని కృప. ఏ దేవుని కృప గడికి చెప్పి హల్లెలూయా. ప్రియ దేవుని జనగమ యేసు అంటున్నాడు, తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే అదే రీతిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అయితే ఏం చేస్తారు తెలుసా? నా ప్రేమ నువ్వు నిలిచి ఉండాలి. ఎవరి ప్రేమ నిలిచి ఉండాలట? యేసు ప్రభు ఎందుకు ప్రేమ. ఈ రోజున కొంతమంది అమ్మాయిలు దేవుని ప్రేమలో లేరు, అబ్బాయి ప్రేమలో ఉన్నారు. కొంతమంది అబ్బాయి దేవుని ప్రేమలో లేరు, అమ్మాయి ప్రేమలో ఉన్నారు. కొంతమంది అయితే సెల్ ఫోన్ తో ప్రేమలో ఉన్నారు. సెల్ ఫోన్ ఏదైనా మొబైల్ కనపడలేదు. మొబైల్ కనపడలేదు. ఈ రోజున ఒకప్పుడు ట్రైన్ లో వెళ్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తారంటే ఈ రోజున అర్థం ముందు ఇలా పెట్టుకుని ప్రతి మూడు సెల్ ఫోనే. ఎవరన్నా మాట్లాడుతున్నారా? పలకరించున్నారా? ఈ అంచుతున్నారో ఈ కలవతున్నారో ధాన్యాల గ్రంథంలో రాబడింది. మనుషులు నలుగుసులో సంచరించారో చాలా అధికమైపోయింది అని ప్రభు రాయించాడు. ఈ రోజున మనుషులకి ఏం కావాలంటే టెక్నాలజీ కావాలి, మనుషులకి ఏం కావాలంటే గ్యాస్ కావాలి. అంటే చేతులతో క్యారీ చేయకుండా ధనము కావాలి. అందుకే ప్రకటన గ్రంథంలో చదవడానికి ఒక ముద్ర వేయించుకోవాలని క్రీస్తు అంచుకు దగ్గర క్రీస్తు వినేది ఏ విధంగా చెప్తున్నాడు. అటువంటి వాటిని ఈ రోజు ప్రపంచం అడిగి వేస్తుంది. ఈ రోజు ప్రపంచం అంతా టెక్నాలజీ కోరుకుంటుంది. ఈ రోజు ప్రపంచం అంతా కూడా చాలా అఫీషియల్ గా జీవించాలి. ఒకప్పుడు రకరకాల పనులు ఉండేవి. ఇప్పుడు ఈ రోజు ఇంట్లో కూర్చుని నీకు నచ్చింది ఈ రోజు నువ్వు ఆర్డర్ పెడితే నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చే పరిస్థితి. నువ్వు జస్ట్ ఫోన్ లో చూసి ఆర్డర్ చేస్తే వచ్చేస్తున్నావు. జాబ్ పెరిగిపోయింది. ఒకప్పుడు కోరికలు అండి కేజీ 20 అండి, కేజీ 30 ఈ రోజులో
వాళ్ళ నోరు ఉపయోగించట్ల రికార్డ్ చేసి పక్కన పెడుతున్నారు. దొండకాయలు వంకాయలు కేజీలు అవి పలుకుతా ఉన్నాయి. కారణం ఏంటంటే మనుషులు చాలా ఎక్కువ పనులు, మనుషులు చేయాల్సిన పని కూడా ఈ రోజున టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఏం చెప్తున్నారో ఈ కనబడుతున్నారో మన వాక్యం తెలుసు. మనము కూడా దేవుడు మనల్ని ఎలా నడవలేడు, దేవుడు మనల్ని ఎలా జీవించలేడు, అట్టి రీతిలో మనం నడవగలిగితే దేవుని యొక్క రాజ్య వారసులు మీరు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దేవుడికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా, అంత గొప్ప దేవుణ్ణి ఈ రోజు నేను ఎదురు పెడుతున్నా. వ్యభిచారాన్ని క్షమించిన దేవుడు, అన్యాయంగా ధనాన్ని పోగు చేసుకున్న వ్యక్తిని క్షమించిన దేవుడు, కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు. అవును, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వారిని గురించి నా జీవితం సరిపోదు. అనేక మందిని ప్రేమించిన దేవుడు, క్షమించిన దేవుడు అంటున్నాడు. తండ్రి నన్ను ఎలా ప్రేమించాడో నేను కూడా మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను. మీరు కనుక నా ప్రేమ ఎందుకు నిలిచుంటే, మీరు కనుక నా ప్రేమ నిలిచుంటే గాడ్ కింగ్డమ్ లో దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో దేవుడు ఇవ్వడానికి దేవుడు ప్రిపేర్ చేయబోతున్నాడు. ఇక్కడ హల్లెలూయా. దేవుని రాజ్యంలోనికి సాగడానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నేను వెళ్ళి నేనేం చేస్తున్నాను, మీకోసం నేను స్థలాలు సిద్ధపరుస్తున్నాను. అక్కడ మాతో ఉండడానికి మీరు స్థలాలు సిద్ధపరుస్తున్నాడు అక్కడ దేవుడు. ఆ స్థలంలో వెళ్తారా, ఆ స్థలంలో చూడతారా, ఆ స్థలంలో కూర్చుని దేవుడు చూపిస్తారా. యేసుక్రీస్తు ప్రభుని ఒకప్పుడు అడిగినప్పుడు ఇక్కడికి ఎంతమంది భక్తులు ఉన్నారు కదా, అక్కడ ఎలాగంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చుకోవాలి చంపని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు అనేది ఇక్కడే మాత్రమే మీకు పరలోకంలో భార్య భర్తలు అక్కడ ప్రతి ఒక్కరు కూడా దూతల వలె మీరు ప్రభుని స్తుతించాలి, ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. ఎంత గొప్ప ఘనత మనకి ఇచ్చారు. దేవుని ముఖాముఖిగా చూస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుడితో సహవాసం. ఎక్కడన్నా బయటగా ఉందంటారు లేదంటారు, రెండు తొలకలుగా ముగించేస్తాను, వచ్చేస్తాను, ఇంకొచ్చేస్తానండి మీకు చూపిస్తాను ఎక్కడ ఉండాలో ఏంటో. త్వరగా రెవల్యూషన్ చాప్టర్ 21 త్వరగా తిరుగుతాం. రెవల్యూషన్ చాప్టర్ 21 అంత మరియు కొత్త ఆకాశంలో కొత్త భూమిని చూచుతుంది. మొదటి ఆకాశంలో మొదటి భూమిని గతించిపోయి సముద్రం ఇక్కడ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అలా పరిశుద్ధ పట్టణంలో తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమైన దేవుని యుద్ధం దిగువచ్చి చూచుతుంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసము, దేవుని నివాసము మనుషులతో ప్రేమ. ఆయన వారితో కాపాడు, వారు ఆయన ప్రజలు, దేవుని కాలంలో దేవుడు వెళ్ళి వారికి తోడైండరు. హల్లెలూయా. ఈ యొక్క స్క్రిప్చర్ కనుక మీ జీవితంలో నెరవేర్చబడాలంటే పోరాడు, అంతిమ వరకు సహించుకో, ప్రభు కొరకు జీవించు. ఈ యొక్క స్క్రిప్చర్ దేవుడు ఉండే చోట దేవుడు మీతో కాపురం ఉండబోతున్నాడు. దేవుడు మీకు ఆయన మీకు దేవుడు వెళ్ళబోతున్నాడు, మీ కన్నుడిని చూడబోతున్నాడు. ఎంత గొప్ప దేవత, ఎంత గొప్ప బ్లెస్సింగ్ మన కొరకు దేవుడు దర్శించాడు. ఇవన్నీ మధ్య ఇవన్నీ కావాలంటే ప్రభు చెప్పాడు బ్రతుకు. నాకు అవసరం లేదు, నేను నరకానికి వెళ్ళిపోతున్నాను, నీకు నచ్చినట్టు బ్రతుకు. ఈ రోజు నా ఆప్షన్ చేతిలోనే ఉన్నాయి. ఏది కావాలని అనుకో, ఏది కావాలని అనుకో. దేవుడు కావాలా, నీకు మార్గంలో వెళ్ళు. నాకు పర్లేదు జీవితం ఎలాగైనా పర్లేదంటే విశాలమైన మార్గానికి వెళ్ళిపో. దేవుడు నీకు కూడా ఈ రోజు ఆపర్చునిటీ ఇచ్చాడు. ఈ రోజు నాకు దేవుడు కావాలంటే కనుక కన్నీటితో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. ఇప్పుడు దాకా చేసిన పాపాలు, ఇప్పుడు దాకా జీవించిన జీవితం, ఇప్పుడు దాకా జీవించేసిన అవినీత, ఇప్పుడు దాకా నీ బ్రతుకు అంతా దేవుడి దగ్గర అప్పచెప్పు కన్నీళ్ళు విడిచిపెట్టే దేవుడి దగ్గర ఒప్పుకో. దేవుడు అంటున్నాడు అతి కన్ను దాచిపెట్టేవాడు వద్దడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, కనికరాన్ని పొందుతాడు. మనం ఒక జైలు అధికారం చేస్తే ఇతను చంపేస్తాడు, భార్యను చంపేస్తాడు, స్నేహితుడు చంపేస్తాడు, ఇతను మరణానికి పోతుడు, ఇతను ఉరిశిక్ష వేయాల్సిందే, ఇతను చంపలు పెట్టారు. కానీ నా దేవుడు అయితే అలాగండు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అయ్యా నేను మీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమంటే యేసయ్య మంచిగా అంటున్నాడు. ఇతను పై పిల్లలతో అనలేదు, ఇతను హృదయపూర్వకంగా చెప్తున్నాడు, ఇతను పాపాలు ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరో గుర్తించగలగా, యేసుక్రీస్తు ప్రభు అటున్నాడు, ఇదిగో లేడే నాతో నువ్వు పరదేశంలో ఉంటామన్నాడు. హల్లెలూయా. నేనే నాతో పరదేశంలో ఉంటున్నావు. ఎంత గొప్ప ధన్యత. కుక్క బతుకుతుంది, మనం బతుకుతున్న బతుకు. కుక్కనే మన మొదలుతున్న జీవితం కొనసాగి, కానీ దేవుడు ఎన్నిసార్లు చెప్పినా కొన్నిసార్లు కుక్క తన వాంతుకు కక్కుని ఎలాగైతే తీసుకుంటుందో మనము కూడా విడిచిపెట్టిన పాపాన్ని మళ్ళీ చేసి క్షమించే ప్రభు మనుషులే అంటాం. ఇంకెంతసేపు దయచేసి అర్థం చేసుకుంటావా? దయచేసి దేవుడు భయభక్తులు కలుగున్నావా? దేవుడు చూస్తాడా? ఖచ్చితంగా చూస్తున్నాడు. దేవుడు ఈ ప్రాంతంలో ఎవరెవరు ఏం చేస్తున్నాడో, ఎవరెవరు ఎలా బ్రతుకుతున్నారో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం తాగుతున్నారో, ఏం చూస్తున్నారో దేవుడు అంతా పరిశీలన చేస్తున్నాడట. దేవుడు అంతా చూస్తున్నాడట. దేవుడు సమస్య మొత్తం సంతకి భావి అంటున్నాడు. నేను ఎక్కడికైనా ఉన్నామంటున్నాడు. దేవుడు కళ్ళు దృష్టి దేవుడు ఆలోచన తప్పుకోవడం జాగ్రత్త. అమ్మను మోసగించచ్చు, నాన్న మోసగించచ్చు, నెక్స్ట్ మోసగించచ్చు, కానీ దేవుడు మోసగించడం ఎవరి తప్పు కాదు. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తాం హల్లెలూయా.
ఒకసారి చూడండి, ఒకసారి బైబిల్ చూడండి. ఈ రోజున దేవుని వెతికి వాళ్ళు కొద్దివైపోయారు, దేవుని వెతకట్లేదు. మొండి చూసా వెతికే వాళ్ళు, రకరకాల జీవితాల్లో వెతికే వాళ్ళు ఎక్కువైపోయారు. చూడండి కీర్తన 14 Psalm 14:2. కీర్తన 14 కీర్తన 2వ. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నన్ను పరిశీలిస్తున్నాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఎవరు లేరు, ఒక్కడు కూడా లేడు. యెహోవాకు ప్రార్థన చేయక, జాగ్రత్తగా వినండి, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగుచు నా ప్రజలు వినేస్తున్నారు. పాపము చేయవారికి అందరికీ తెలివిలేదు. పాపము చేయవారు ఎందుకనగా నీతిమంతుల సంతానం పక్షంలో ఉన్నాడు. అది దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడు. ఎవరు నీతిమంతులు? కొంతమంది ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయకుండా ఆహారములకు నశించిపోతున్న ఆత్మలు వాళ్ళ కుటుంబీకులతో ప్రార్థించి, సరైనటువంటి ఆత్మీయులతో ప్రార్థించి, అనేకమైన దేవునికి దూరంగా వారితో ప్రార్థించి, అలాంటి వాళ్ళందరూ కూడా నువ్వు ఆహారములకు దేవుని ప్రసంగం విజయాశ్రమని చెప్తూ ఉంటావు. అంతేకాదు దేవుడు అంటున్నాడు నీతిమంతుల పక్షాలు ఉన్నారు. ఎవరు నీతిమంతులు? రోమియోకు రాసిన పత్రిక, ఎవరు నీతిమంతులు? ఉచితంగా నీతిమంతులుగా తీర్చిపడ్డ మనము. ఈ రోజు నీకు బతుకాలకుండా ప్రియ దేవుని జనంగమా. అది క్రిస్టియన్, యు ఆర్ క్రిస్టియన్. ఆస్తులో యు ఆర్ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడుగా అయితే క్రీస్తు చెప్పేది నువ్వు చేస్తున్నావా? నాతో సార్ నేను కూడా ప్రశ్నించుకుంటున్నా. నేను క్రైస్తవుడు అనుకుంటే యేసు క్రీస్తు చెప్పేది చేస్తున్నావా? చెప్పేసారి యేసు క్రీస్తు పాటిస్తున్నావా అంటే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యేసు క్రీస్తు చెప్పేది చేస్తానంటే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని జనంగమా, దయచేసి మిమ్మల్ని మేము బ్రతిమాలుకుంటాము. మీరందరూ కూడా మా రక్త సంబంధంతో సమానం. మేము ఒకప్పుడు కొనపుచ్చుతూ ఉన్నాం, మిమ్మల్ని దూరంగా చూస్తాం. యథార్థంగా చెప్తున్న దేవుడు నా మాటలు వింటున్నాడు. కానీ ఈ రోజున మీతో కలిసి దేవుని మాటలు ప్రకటిస్తున్నాం. చూడండి ఎంత ఆనందం అండి. మా సహోదరులతో, మా రక్త సంబంధం లేని సంతోషం. మీతో మాట్లాడినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు, మీతో కలిసినప్పుడు, మీరు పెడుతున్న భోజనం తింటున్నప్పుడు ఈ రోజు ఎంత ఆనందం మాకు. ఒకప్పుడు కొల పిచ్చితో, మత పిచ్చితో ఆ గుమ్మల్లో కూడా అడుగు పెట్టుకున్నటువంటి మనుషులు సైతంగా యేసు ప్రభు వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తున్న దేవునికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా. అనంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే జీవితం సరిపోదు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నారండి. వెళ్తుంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఒక వ్యభిచారం చేశారు. పట్టుకొని ఒక స్త్రీ పట్టుకున్నారు. పట్టుకుని దొరికింది ఈమె మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా చంపేది. అప్పుడు దాకా మాకు సంతోషం ఉండదని చాలా ఆనందిస్తూ ఉంటే యేసు ప్రభు రావడం వచ్చి దొరికి ఈ శోధించాలని అడుగుతున్నారు. నువ్వైతే ఏం చేస్తావు? నేను మోసే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేసి పట్టుకుంది అంటే యేసు ప్రభు అంటాడు చెప్పండి, రావాలని చెప్పండి అన్నా. యేసు ప్రభు అంటున్నాడు నీలో పాపము చెందినవాడు రాయి, నీలో పాపము చెందినవాడు రాయి. బైబిల్ చెప్తా ఉంది ఏ పాపము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాం. Everybody sinner. Bible says that. Everybody sinner. Bible says that. మళ్ళీ చెప్తున్నారు, బైబిల్ చెప్తుంది everybody sinner. ప్రతి వ్యక్తి పాపే భూమి మీద ఉంచుకుంటున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకుంటే, నీ జీవితాన్ని మార్చుకుంటే యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడు అంటున్నాడు. నేను యేసు క్రీస్తు ప్రభు నేను పరిశుద్ధురాలు అంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు నీతిమంతుడు. అంతేకాదు యేసు క్రీస్తు ప్రభు అంటున్నాడు నా కుమార్తె, నా కుమారుడు అంటున్నాడు. ఆ పరలోక తండ్రి తృప్తిమైన దేవుడు నీకు కావాలంటే గట్టిగా చెప్పులు పడ్డాడు. హల్లెలూయా. గట్టిగా గట్టిగా దేవుడికి స్తోత్రాలు కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు. ఆలయాల గురించి చెప్పుకోవాలి కాదు, మన దేవుని గురించి చెప్పుకోవాలి. నిజమైన క్రిస్మస్ దేవుని మహింపరిచే ఆనందం, దేవుని సంతోషపరిచేటువంటి అనుభవాలు. పిల్ల దేవుని జనంగమా, బైబిల్ చెప్తా ఉంది ఆ యొక్క వ్యభిచారాన్ని అందరూ కూడా చంపేయాలనుకున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు నీలో పాపము చెయ్యవాడు రాయివేయండి అంటే అందరూ చిన్న పిల్లలు పెద్దవాళ్ళందరూ రావాల్సి చనిపోయింది బయటికి. ఎందుకంటే నేను పాపమే కదా, నేను కూడా పాపం చేశాను కదా, అది ఎలా చంపుకుంటాను నేను? వద్దు, నేను పాపనే అని గ్రహించి మనస్సాక్షి చేత బతుకుపడిన వారు రాళ్ళకు పాడిసిపోయాడు. యేసు ప్రభు అన్నాడు అమ్మ నువ్వు ఎవరో శిక్షించలేదా? అది లేదయ్యా, నేను కూడా నేను శిక్షించను. అయితే ఇక మీద నువ్వు పాపం చేయొద్దంటున్నాడు. ఇక మీద నువ్వు పాపం చేయక అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. ఇక మీద మనం ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఎందుకు చెప్తున్నారంటే చర్చకు వచ్చి పాపం చేసిన వాళ్ళు అనేక మంది ఎంతమంది కనపడతారు మనకి?
దయచేసి జీవితాన్ని మార్చుకో. నేను బాధ పెట్టాలనో తిట్టేసి నేను కొంగ తీయాలని మాటలు కాదు. దేవుడు అంటున్నాడు సరి చేయాలని. దేవుడు నేను హెచ్చరిస్తున్నట్టుగా తెలుసా, నేను ప్రేమించి నశించుకోకుండా ఉండడానికి, తన రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవుడి రోజు నీతితో కూడా ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇది నాకు దేవుడిచ్చిన సమయం, ఇది నాకు దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన సమయాన్ని ప్రకటిస్తున్న. రేపు అన్న రోజు నేనేం ప్రకటించాను దేవుడు చూస్తాడు, మీరేన్నారని దేవుడు చూస్తాడు. ఎంతమంది మారమనుకున్నారు, ఎంతమంది జీవితాలు మార్చుకున్నారు, అక్కడ నాకు ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇంకా దైవజనులు వచ్చేస్తారు, మనం ఇచ్చేద్దాం. దైవజనులు మన మధ్యకి రాబోతున్నారు. దయచేసి ప్రియ దేవుని జనగమా, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన అంటాడు, అమ్మా నేను ఎవరు శిక్షించలేదు అంటే, లేదు ప్రభు అన్నాడు. లేదు ప్రభు అంటే వెంటనే లేదు ప్రభు అంటే ఇకపైన పాపం చేయొద్దు అంటున్నాడు. ఏం చేయటం లేదండి, ఏం చేద్దాడు, ఇకపైన పాపం చేయకూడదు. మరి బాప్తిజం పొందాడు, మనం ఎన్నిసార్లు పాపాలు చేసాం? అమ్మో చాలా మంది చెప్పేవాడు, ఇంకా నలుగురు రైలు పాడైపోతాడు కదా. చెప్పట్లే, దేవుడికి చెప్తున్నావా? ఏడుతావు కనీసం, ఏడిచి కన్నీరు విడిచి ప్రభు దగ్గర పశ్చాత్తాపడవా? ప్రభు దగ్గర కన్నీరు విడిచి పాపం ఒప్పుకున్నావా? ఏదైనా నష్టపోయేది నువ్వే. ఎవరు నష్టపోతారు చెప్పాలి, ఎవరు నష్టపోతారు? నువ్వే. దయచేసి దేవుని జనాంగమా, దేవుడు నీతో నాతో కూడా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు అమ్మ అని పిలిచాడు, పాపులను ప్రేమించాడు, పాపుల కొరకు రక్తాన్ని చూపించాడు, పాపుల కొరకు తన దయాన్ని పిలిచాడు, పాపుల కొరకు తన జీవితాన్ని మంచిగా గౌరవించాడు. దేవుడికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. లెక్కలకు బొలికు నివాసము కానీ మనిషి కుమారు తలవాల్సి చోటు కదట. ఎందుకు లేదా? మన కొరకే లేదు. ఇంత దౌర్భాగ్యం, అంత దేవుడు దేవుని మనం ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా దేవుడిగా చేయబడ్డాడు. అంత గొప్ప దేవుడు ఇంతతో కూడా మాట్లాడుతున్నాడు. నేను విడిపోయిన ఎనభైను దయచేసి నా మాట విను, దయచేసి నాకు నిలబడు, దయచేసి నా చిత్తంలో ఉండు, దయచేసి నా అందుబాటులో జీవించు, దయచేసి వాక్యానుసారంగా జీవించు, దయచేసి నాలో నిమిషంలో నువ్వు పోలీసులుగా కాదు దేవుడి రాజ్యానికి వారసులుగా చేపడుతున్న దేవుడు. నన్ను వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. చూడంత గొప్ప దేవుడు కదా. దేవుని జనగమా, దయచేసి మారు మనసు పొందుదాం. ఎవరైనా మారు మనసు లేకపోతే, ఎవరైనా సరే లోకంలో జీవిస్తే, ఎవరైనా సరే దేవునికి మితమైన బతుకుతే జాగ్రత్త సుమి, నశించిపోతావు. దేవుడు చెప్పేస్తాడు, దేవుడు చెప్పేస్తాడు. దేవుడు వదలడు. దేవుని చెప్పి నీ జీవితంలో ఆశీర్వాదానికి మీద శాపానికి ఇవ్వద్దు, కష్టానికి ఇవ్వద్దు. దేవుడు నీకు నీ పట్ల ప్రణాళిక ఉంది. దేవుడు నీ ద్వారా ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దిత్యోని జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగినాడు. మంచి పోయి రచినాడు దేవుడు, పరాక్రమంగా భావించుకుంటున్నాడు. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు అనుకున్నాడు. మోసే వ్యక్తిమైన మనిషిని నాయకుడు నమ్మకం ఒక నాయకుడు ఒక లీడర్గా దేవుడు అనుకున్నాడు. ఈ రోజు నువ్వు కూడా దేవుడు గొప్పపడాలి. ఈ రోజు నువ్వు కూడా దేవుడి రాజ్యాన్ని వ్యాప్తించాలి. ఈ రోజు నువ్వు కూడా దేవుడి చెత్తలో దేవుడి రాజ్యాన్ని విస్తరించిన ఒక పరిమితిగా దేవుడు నిన్ను కూడా చూడాలని ఆశిస్తున్నాడు. ఉన్నావా? ఉంటే స్తోత్రం, లేకపోతే కనుక దేవుడి రాజ్యాన్ని విస్తరించి ఒక పరిమితిగా నేను ఉంచాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక సాక్ష్యాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. బ్రాహ్మణ కుటుంబం యేసు ప్రభువుని నమ్ముకుంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే నాన్నకి ఇష్టం లేదు యేసు ప్రభు అంటే. డాడీ నాకు యేసు ప్రభు వాక్యం చదవండి, చదివినిపించారు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఒక బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసింది, అనారోగ్యం వచ్చింది, కాళ్ళు చేతులు పట్టుబడిపోయి చచ్చిపోయిన పరిస్థితి, ఏం పని చేయక తలే పని చేస్తుంది, వాక్యం వింటుంది, వాక్యం వింటున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వెంటనే వాక్యం వింటూ వాళ్ళ నాన్న చనిపోయారు. వెంటనే మనకు వచ్చే పెన్షన్ తీసుకుని ఒక రిక్షా వచ్చిన మాట్లాడుకుని ఎక్కడికి ఒక కాలేజీకి కదో గవర్నమెంట్ స్కూల్ కదో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక చాపో దప్పడం కలిసి ఆ అమ్మాయిని అక్కడ పుట్టుకోబెడితే, అయ్యా యేసు ప్రభు నమ్ముకోండి, నేను యేసు ప్రభు నమ్ముకున్నా, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవులు కాదని వెలుగెత్తి చెబితే, యేసు ప్రభు సువార్త చెబితే ఆమె చనిపోయింది. కానీ ఆమె చెప్పిన సువార్తకు జీవం ఉంది కనుక, ఆమె చెప్పిన వాక్యానికి జీవం ఉంది కనుక, ఆ దేవుడు యేసు ప్రభు కనుక 800 మందిని రక్షించుకున్నాడు నా దేవుడు. హల్లెలూయా. 800 మందిని ఇంత ఆస్తి సంపాదించుకుని స్థలం ఉన్నాయని కోణంలో చెప్పుకుంటున్నాను. మరి నీ బతుకులో యేసు ప్రభు కొరకు సంపాదించిన ఆత్మలు ఉన్నాయా? దయచేసి అర్థం చేసుకో. వారికి చెప్పిన జీవితం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనం కనుగొన్నాం కదా. దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, లోకంలో ఎంతో ప్రేమించాడు కాక ఆయన అద్వితీయ కుమారుని విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహింపబడ్డాడు. ఆయన అనుగ్రహింపబడ్డాడు. ఎలా అనుగ్రహింపడ్డాడు తెలుసా? లోక పాపను వస్తున్న దేవుని గొర్రెపిల్లగా తన రక్తాన్ని, తన యవ్వన జీవితాన్ని మన కొరకు ఖర్చు పెట్టాడు. తను ఏనాడు కూడా రెస్ట్ తీసుకున్నట్టుగా సరైన ఫుడ్ అకామిడేషన్ మనం వచ్చాడు. సరైన సెంటర్ అనేది ఆయనకి ఎంత భయంకర పదవంత పరిచయం, రాత్రంతా ప్రార్థన. ఎందుకు తెలుసా? యేసు రాజు రక్షించబడాలి,
యోసేపు రాజు రక్షించబడాలి, ఆ ఫలానా ఉంది కదా అమ్మాయి అమ్మాయి రక్షించబడాలి అని కాదు. యావత్తు ప్రపంచానికి కూడా రక్షణ కలగాలి కనుక, యావత్తు ప్రపంచం వారు మనిషి పొంది మనుషులందరూ రక్షణ పొందాలి కనుక, అది దేవుడు నేరం కనుక దేవుడు అందరి కొరకు లోకపాపం వస్తే దేవుడు కొరకు సిలువైపడ్డాడు. నీ కొరకు కూడా దేవుడు రక్షించాడు, నీ కొరకు కూడా దేవుడు రక్తాన్ని చూపించాడు, నీ కొరకు కూడా దేవుడు నీ పాపానికి చెల్లించేస్తాడు. హల్లెలూయా. నువ్వు పాపాన్ని ఒప్పుకోగలిగితే, నీ ప్రభువునిగా పశ్చాత్తాపడగలిగితే దేవుడు మీద తన సాక్ష్యంగా పెట్టుకుంటాడు. హల్లెలూయా. దగ్గర చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా.